9వ తరగతి చదువుతుంది. ఆ అమ్మాయి అంతవరకు పాపం ఆ గదిలో ఉండి బల్ల ఏదో ఉంది, అక్కడ ఏదో డిజైన్ చేసుకుంటుంది, అక్కడ చదువు ఏదో ఉంది కదా. అక్కడి నుంచి గురువుగారు వచ్చారంటే వచ్చింది, పాపం తీసుకొచ్చారు, రాలేదు, తీసుకొచ్చారు, తీసుకొస్తారు అలాగా. సరే ఆశీర్వదించమని నేను ఇది డాక్టర్ అవ్వాలని ఆశీర్వదించండి అన్నారు. సరే అది నా చేతిలో లేదమ్మా అన్నాను. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఎవరిని ఆక్షేపిద్దామని కాదు, ఆక్షేపిస్తే నేను పేర్లు చెప్పను. ఎప్పుడు మంచి ఉంటే మైకులో చెప్పమన్నారు, చెడు ఉంటే చెవిలో చెప్పమన్నారు. మంచి విషయం అయితే ఖచ్చితంగా పేరు తేదీ అన్నీ చెప్పేస్తాను. అదేదో వ్యతిరేకమైన విషయం అనుకోండి చెప్పను, కానీ చెప్పుకోవాలి, విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే మనం అలా ఉండకూడదు కదా, ఉండకూడదంటే విషయం చెప్పుకోవాలి. ఇందులోనే ఉండే ఒక ఒత్తిడి గమనించండి. ఆ అమ్మాయిని డాక్టర్ ఇష్టపడి చదవమంటే ఎలా చదువుతుందండి? అమ్మాయికి ఇష్టం లేదు. ఇష్టం లేనిది ఎలా చదువుతారు? అమ్మాయికి ఒక కవి అవ్వాలని ఉండొచ్చు, ఓ బొమ్మలు వేయాలని ఉండొచ్చు, ఒక నాట్యం నేర్చుకోవాలని ఉండొచ్చు, ఓ సంగీతం నేర్చుకోవాలని ఉండొచ్చు. ఇవన్నీ అనవసరం. ఒకటే నువ్వు డాక్టర్ అవ్వాలి. ఎందుకంటే మీ పెదనాన్న డాక్టరు, పెద్దమ్మ డాక్టరు, మావయ్య డాక్టరు, అత్తయ్య డాక్టరు, ఇంతమంది డాక్టర్లు ఉన్నప్పుడు అమ్మాయి పేషెంట్ అవ్వకూడదా? ఫ్రీగా చేస్తారు కదా, మేనకోళ్ళు కదా. మనం అలా ఆలోచిస్తాం. మనం ఇంతమంది డాక్టర్లు ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ అమ్మాయి డాక్టర్ ఎందుకంటే పని లేక. సామర్లకోట స్టేషన్ వెళ్ళినప్పుడు చూడండి, మీరు కాకినాడ దగ్గర ఉంటుంది కదా సామర్లకోట స్టేషన్ నుంచి బయటికి రాగానే చూడండి, చెప్పుల దుకాణాలు 9 ఉంటాయండి. నాకు ఎప్పుడూ ఆశ్చర్యమేది, ఎలా వస్తుంది లాభం అని. ఒకే చోట రైల్వే స్టేషన్లో 9 దుకాణాలు వరుసగా ఉంటే ఎందులోకి వెళ్ళి కొనాలి మనం? ఇదే మన ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణం. సెంటిమెంట్ బాగా ఉంటుందండి. మా నాన్న చెప్పుల వ్యాపారం చేశాడు, నేను అదే చేయాలి. మా అన్నదమ్ములు అంత చేశారు, నేను అదే చేయాలి. వాడు ఎక్కడ పెట్టాడో అక్కడే పెట్టాలి. ఆ చోటు కలిసి వస్తుంది. మన బుద్ధి మీద మనకు నమ్మకం లేదండి. చోటు మీద నమ్మకం, తీర్థం మీద నమ్మకం, క్షేత్రం మీద నమ్మకం, అసలు దేవుడి మీద నమ్మకం లేదు. అసలు దేవుడు ఎవరో మనకు తెలిస్తే కదా. దేవుడి మీద మనకు నమ్మకం లేదు. క్షేత్రం మీద, తీర్థం మీద, అక్కడ ఉండే విగ్రహం మీద నమ్మకం. ఆ విగ్రహం కేవలం ప్రతీక. విగ్రహం దేవుడికి ప్రతీక. నిర్జీవమైన విగ్రహం దేవుడికి ప్రతీక అయినప్పుడు దయచేసి ఆలోచించండి, పెద్దలు ఉన్నారు. నిర్జీవమైన విగ్రహం దేవుడికి ప్రతీక అయినప్పుడు సజీవమైన మనిషి ప్రతీక కదా. నువ్వు దేవుడిగా భావించలేవా? ఏమిటంత అవమానం? ఎందుకంత నీరసించిపోవాలి? నేను దేవుడు ఏమిటండి? అయితే నువ్వు దేవుడు, ఆ విగ్రహం మాత్రం దేవుడు ఎలా అవుతుంది? మన సంస్కృతిలో స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే వర్క్ ఈజ్ వర్షిప్ అనేది ఇంగ్లీష్ వాళ్ళది కాదు, అది మనది. ఇంగ్లీష్ వాడు ఎప్పుడు చెప్పాడో ఆ మాట నాకు తెలియదు, కానీ మనకు 5000 ఏళ్ల క్రితం కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ఆ విషయం. 18వ అధ్యాయంలో ఓ ప్రశ్న వేస్తాడు అర్జునుడు. యతః ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణాతం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః అంటాడు. భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు అంటున్నావు కృష్ణ, ఆయన్ని అర్చించే విధానం ఎలాగా అంటాడు. అంతటా నిండి ఉన్నాడు అని నువ్వు ఒప్పుకున్నాక అర్చించే విధానం ఏమిటయ్యా? నువ్వు ఏ పని చేసినా ఆయన్ని అర్చించడమే కదా అంటాడు కృష్ణుడు. అంతటా నిండి ఉన్నప్పుడు ఇప్పుడు ఈ సీసాలో భగవంతుడు ఉన్నాడు అంటే దీన్ని అర్చించే విధానం ఏమిటంటే అందులో నీళ్లు దాగడం. ఈ మైకులో దేవుడు ఉన్నాడు అంటే మైకు నడిచించే విధానం ఏమిటంటే మైకుకి తగినంత దూరంలో ఉండి మాట్లాడడం. అంతేకాని మైక్కి అభిషేకం చేయకూడదు, పాడైపోతుంది. సీసాలో నీళ్లు నేను తాగాలి, కానీ సీసా నీళ్ళు నేను నెత్తిమీ పోసుకోకూడదు, జలుబు వస్తుంది. ఈ మొక్క నాకు ఇచ్చారు, దీనికి అభిషేకం అంటే ఇంటికి తీసుకెళ్ళడం, జాగ్రత్తగా పెంచడం. అందుకని దీనికి ఇక్కడ నీళ్ళు వేసేయకూడదు, ఇదంతా తడిచిపోతుంది. మనలో చాలామంది అజ్ఞానం ఇక్కడే ఉందండి. దేవుడు అనేసరికి పూజ, దేవుడు అనేసరికి అభిషేకం, దేవుడు అనేసరికి మొక్కుబడి. మళ్ళీ అంతా దేవుడు ఉన్నాడు, అంతటా ఉండడం, అంతటా ఉండకపోతే ఆయన మనం కాపాడలేడు. అది సత్యం. అది దేవుడికి 3 లక్షణాలు ఉంటాయి. ఏ మతం వాళ్ళైనా సరే, హిందూ మతంతో నిమిత్తం వల్ల ఏ మతమైనా సరే దేవుడు అంటే 3 లక్షణాలు ఉంటాయి ఖచ్చితంగా. 1 సర్వాంతర్యామి, 2 సర్వజ్ఞత, 3 సర్వశక్తిమత్వం. దీన్నే ఇంగ్లీష్లో సర్వాంతర్యామని ఆమ్నీ ప్రజెంట్ అంటారు, సర్వజ్ఞతని ఆమ్నీషియంట్ అంటారు, సర్వశక్తిమత్వాన్ని ఆమ్నీపోటెంట్ అంటారు. ఈ 3 లక్షణాలు లేనివాడు దేవుడు కాలేడు. నువ్వు ఆయన ప్రార్థించడం అనవసరం, నీ పని నువ్వు చేసుకో. ఆ 3 లక్షణాలు దేవుళ్ళలో ఉన్నప్పుడు, సర్వాంతర్యామి అయినప్పుడు, మనం ఒకచోట మాత్రమే ఉన్నాడని, ఆయన మన కోరికలు తీరుస్తాడని, ఆ రూపంలోనే ఉంటాడని ఎలా అనుకుంటాం? ఈ రూపంలో ఎందుకు ఉండడు, ఈ రూపంలో ఎందుకు ఉండడు, ఈ రూపంలో ఎందుకు ఉండడు? ఈ మొక్కను ఒక పావు గంట సేపు అలాగే ఈ లేత ఆకులు ఇవన్నీ చూస్తూ ఉండడం ఎంత గొప్ప విశేషం అండి. రిలీఫ్ అనొద్దండి దయచేసి. ఇక్కడ మనం మోసపోతున్నది ఎక్కడంటే కాసేపు దాన్ని చూస్తే రిలీఫ్గా ఉంటుంది. రిలీఫ్గా ఉంటే మళ్ళీ లీఫ్ గాయమమ్మా. ఇది రిలీఫ్ అయితే లీఫ్ ఏది అంటే రిలీఫ్ కోరుతున్నామంటే తప్పించుకుంటున్నాం మనం, అక్కడే మోసపోతాం స్ట్రెస్ మేనేజ్మెంట్ దగ్గర.
మంచి మాటలు వింటే రిలీఫ్గా ఉంటుంది, సినిమా చూస్తే రిలీఫ్గా ఉంటుంది. నన్ను క్షమించండి, ఓ చొక్క వేసుకున్నా చాలా రిలీఫ్గా ఉంటుందండి. నాకు అనుభవంలో లేదు, కొంతమందికి తెలుసు పెద్దలకి. బ్రహ్మాండమైన రిలీఫ్ ఉండదు. వేసుకుంటారా? మళ్ళీ 3 గంటలు లేవడం ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే తర్వాత ఏం చేస్తాడో కూడా వాడికి తెలియదు. రిలీఫ్ ఏమిటండి? రిలీఫ్ కోసం కాదండి ఇది. ఒత్తిడి నుంచి ఎప్పుడు రిలీఫ్ చెందకూడదండి. ఒత్తిడిని చూడాలండి ఖచ్చితంగా. ఒత్తిడి ఏమిటో గమనించాలండి. ఒత్తిడి మూలాల్లోకి వెళ్ళాలండి. అప్పుడు ఒత్తిడి ఉండదండి. ఆశ్చర్యం ఏమిటంటే సృష్టి నిర్మాణం దేని మూలంలోకి వెడితే అది లేదని అర్థమవుతుంది. మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. శంకరాచార్య జగత్తు మూలాల్లోకి వెళ్ళారు, అర్థమైంది. జగన్ మిథ్య అన్నారు, తీసిపారేశారు, అంతే అయిపోయింది. ఒత్తిడే లేదు, జీవితమే మిథ్య. ఏం కంగారు పడతావు? ఎలా వెళ్ళేది అలా పెడుతుంది, నీకెందుకు గొడవ, నీ పని ఏదో నువ్వు చేయక. అందుకే కృష్ణుడు ఏమన్నాడు అంటే స్వకర్మణా తమభ్యర్చ్య, అంతటా ఒకే భగవంతుడు నిండి ఉన్నాడు అన్నప్పుడు అర్జున, నీలోనూ నీ రథంలోనూ నీ గుర్రాల్లోనూ నీ ధనుస్సులోనూ నీ బాణాల్లోనూ కూడా ఉన్న దేవుడే కదా, ఆ బాణం మీద వేవయ్యా, ఎందుకంటే గొడవ అన్నాడు ఆయన. బాణం వేయడానికి భగవద్గీత ఎందుకు 18 అధ్యాయాలు అనవసరంగా నుంచోబెట్టాడు ఆయన. స్టాండప్ పాపం చచ్చిపోయాడని చెప్పలేక 3-4 గంటల పాటు. బళ్ళు పాట అప్పగించిన వాళ్ళు కూడా అన్ని గంటలు నిలబెట్టారు. దేవుణ్ణి నిలబెట్టాడు ఈ పెద్ద మనిషి. ఇంత చేసి పోనీ భగవద్గీత చదివాక తర్వాత భారతం చదివితే అర్థమవుతుంది. ఈ 18 రోజులు ఆయన చెప్పిన వాటిలో 90% చేయలేదని, 10% చేశాడు. చేయలేదు. అభిమన్యుడు పోతే ఏడుస్తూ కూర్చున్నాడు, దొల్లు ఏడిచాడు, ఇంకెవడు పోనట్టు. మరి ఈయన చంపేసిన వాళ్ళు, ఈయన చంపేసినవాడు కదండి. దుర్యోధనుడు కుమారుడు చంపేశాడు, దుశ్శాసనుడు కుమారుడు చంపేశాడు, 3 మందిని చంపేశాడు, కర్ణుడు కుమారుడు చంపేశాడు. కర్ణుడికి 10 మంది కొడుకులు, 9 మంది నేనే చంపాడు. అప్పుడు లేని దుఃఖం నీకెందుకు వస్తుంది? ఇప్పుడు అభిమన్యుడు పోగానే మా అబ్బాయి అది ఒత్తిడికి మూల కారణం. అది నేను నాది అనే బంధం వల్ల మనకి జీవితం అంతా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలోనే ఒత్తిడి ఉంటుందని అనుకోవద్దు దయచేసి. వంట చేసేవాడికి వంటలో ఒత్తిడి ఉంటుంది, పని మనిషికి పనిలో ఒత్తిడి ఉంటుంది. ఆదివారం మాత్రమే సెలవుండి శని ఆదివారాలు ఆ రోజు మన ఉద్యోగస్తులందరూ మెగా చాకిరీ ఇంట్లో వాషింగ్ మెషిన్ పెట్టుకుంటారు, అది కూడా పెద్ద ఒత్తిడే. ఆ సమయానికి కరెంటు పోతుంది, వీళ్ళందరూ బట్టలు వేసి తిప్పే సమయానికి చేయి తిరుగుతుంది, కరెంటు పోతుంది. ఇప్పుడే పోవాలా అంటాడు. మరే నీ జాతకం అది, మన నక్షత్ర దోషం, అందుకని వాషింగ్ మెషిన్ పోయింది. అవి వెంటనే వచ్చేస్తే గుడ్డి నమ్మకాలండి. ఇంకా ఏమిటో నాకే జరుగుతుంది, అలాగే ఎవరికే జరగబడి నీ మీద వాషింగ్ మెషిన్ కోపం ఎక్కడ? ఎందుకు వస్తుందో గమనించండి, ఈ మాటల్లో వస్తుంది. అందుకని భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నువ్వు ఎక్కడ కూర్చుని ఏ పని చేస్తున్నావో అది అర్చనే కదయ్యా, వేరే అర్చన ఏమిటి అన్నాడు ఆయన. స్వకర్మణా తమభ్యర్చ్య, నీ పని నువ్వు సక్రమంగా చేయడమే దేవత అర్చన. పని మానేసి పూజ చేయడం ఏమిటి? పనులు మానేసి దీక్షలు ఏమిటి? నాకు అర్థం కదా అసలు. దీక్ష పనే దీక్ష కదా. పని మానేసి దీక్ష చేసిన వాడు మనం దండం పెట్టి గౌరవిస్తాం. ఆయన ఎప్పుడు ఏదో నియమాల్లో ఉంటాడు, నిష్ట. పని మాత్రం చేయడు ఈయన. పని చేసేవాడిని వాడు ఏదో అల్లపడి ఏడుస్తూ ఉంటాడు. ఏడవడం ఏమిటమ్మా, ఆయన వల్ల బ్యాంకు బాగుంది, సంస్థలు బాగున్నాయి. పని చేసేవాడు ఏడుస్తున్నాడా? పని మానేసి పైన ఊరేగింపులోనూ భజన చేసేవాడు గొప్పవాడు అయ్యాడు నీకు, వాడు కాళ్ళకి దండం పెడతావా? పని చేసేవాడిని ఏమో అలా అడ్డమైన గాడిది చాకరీ చేస్తూ ఉంటాడు, ఆయన అడ్డగడిది అయ్యాడా? సరిగ్గా ఆధ్యాత్మికతకి వ్యతిరేకమైన ఆలోచన మనం చేస్తున్నాం. అందుకని ఒత్తిడి పోవాలి అంటే, పనిని మనం సక్రమంగా చేయాలంటే, పనిని మనం ఆరాధించాలంటే, పనిని మనం ఇష్టపడాలి అంటే, ముందు ఆ పనితోటి మనకు కేవలం పని తాలూకు బంధమే తప్ప ఫలితంతో బంధం ఉండకూడదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భోర్మాతే సంగోస్త్వకర్మణి. భగవద్గీత 2వ అధ్యాయంలో చెబుతాడు ఈ మాట. ఎందుకు మనం ఒత్తిడికి లోనవుతామో కారణం అందులో ఉంది. కర్మణి ఏవ అధికారః తే. ప్రాచీన సంస్కృతంలో భగవద్గీత నాటి కాలంలో 5000 ఏళ్ల క్రితం అధికారము అంటే బాధ్యత అని అర్థం, పవర్ అని అర్థం కాదు. ఇప్పుడు అది దిక్కుమాలని అర్థం వచ్చింది. ఇప్పుడు ఎవరైనా అధికారంలో ఉన్నారంటే బాధ్యతలో ఉన్నారని అర్థం. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ది పవర్. మీలో కూడా చాలామంది మేనేజర్లు కదా, మీకున్నది అధికారం ఏమిటండి? బాధ్యత అండి. చాలామంది బ్యాంక్ మేనేజర్లు చూస్తున్నాను నేను, అధికారం ఏం లేదండి, బతిమాలుకుంటున్నారని అందరు. నేను చూశానండి, నేను చూసా, చప్పట్లే ప్రత్యక్ష సాక్ష్యం. నేను చూసా, నేను చాలా, నాకు ఖాతాలు ఉన్నాయి కదా, వెళుతూ ఉన్నా, బ్యాంక్ మేనేజర్లు చూస్తే జాలేస్తుంది. అందుకే ఒప్పుకున్నాను, మీరు మరోలో అనుకోకండి. ఆయన చెప్పగానే పాపం నిజంగా మాట్లాడాల్సింది వాళ్ళేనండి, పెట్టుకున్నాను. చూశాను, మా ఆంధ్ర బ్యాంక్ మేనేజరు, కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంకు, నాకున్న ఖాతాలో నుంచి వాళ్ళని చూశాను నేను. అసలు ఒక క్షణం తీరిక లేదండి. చాలా ఒత్తిడి ఉంది వాళ్ళ మీద. పైగా నౌకరు దగ్గర నుంచి అందరినీ బతిమాలుకోవాల్సి వస్తుంది. అందరూ వెళ్ళిపోతారు, ఈయన ఉండక తప్పదు. అక్కడ క్యాషియర్ తాళాలు అక్కడ పారేసిపోతాడు, గుమాస్తా లెక్కలేటిపోతే సర్వర్ డౌన్ అంటాడు, వెళ్ళిపోతాడు.
మేనేజర్ వెళ్ళడానికి వెళ్ళి దీనికి మన్నాడు రిపోర్ట్ ఇవ్వాలి. 3 నెలలకో రిపోర్ట్, 6 నెలలకో రిపోర్ట్. గర్భిణీ స్త్రీకి ఎన్ని రిపోర్ట్లు ఉండవు, వీలైతే రోజు రిపోర్టు. మరి ఒత్తిడి కాకపోతే ఏముంటుంది? పైగా ఇందులో ఎవడు సెలవు పెడతాడో తెలియదు. ఒక ఆవిడ ప్రెగ్నెంట్ ఉంటుంది, 3 నెలలు పెట్టేస్తుంది సెలవు. ఎవరు చేసుకో, ఈయన ప్రెగ్నెంట్ అయిపోయాడు ఇప్పుడు, ఈయన చేసుకోవాలి ఇప్పుడు. అవన్నీ కాదనడానికి లేదు. ప్రెగ్నెన్సీ కూడా సెలవు ఇయ్యరా అంట, ఇవ్వాలి. మరి తప్ప నిజమే, ఆవిడ పద్ధతి ఆవిడది. మరి ఈ బాధ్యత ఇక్కడ ఇంకోళ్ళకి చెబితే నేనే దొరికానండి అంటాడు అవడం. ఎవరో ఒకరు చెయ్యాలా వద్దా? ఈ మొత్తం ఎందుకు వస్తుందంటే మొత్తం పని నెత్తి మీద ఉంది అని మేనేజర్ భావిస్తున్నాడు. ఎవరి నెత్తి మీద ఏం లేదండి, ఉంటే సృష్టి మొత్తం భగవంతుడి నెత్తి మీద ఉంది. ఆయనకి లేని తాను లేక మనకెందుకండి? జీవితాన్ని ఒక కళగా, ఒక మిథ్యగా భావించి, ఒక స్వప్నంగా భావించి, ఒక సినిమాగా భావించి మన పని మనం చేసుకుంటూ పోవాలి. అప్పుడు ప్రతి పని సినిమాలాగా ఆనందంగా నడుస్తుంది, సినిమా చూసినంత ఆనందంగా నడుస్తుంది. జీవితాన్ని ఆస్వాదించడం, అనుభవించడం కాదండి, పొరపాటు పడద్దు దయచేసి. జీవితాన్ని సాక్షిభూతంగా చూడడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా ఉంటుంది. ఐ ఎంజాయ్ ది లైఫ్, ఐ ఎక్స్పీరియన్స్ ది లైఫ్, ఈ మాటలన్నీ తప్పే. నువ్వు ఎప్పుడు ఎంజాయ్ మొదలుపెట్టావో వెనకాల ఇంకోటి ఉంటుంది, అక్కడ గుంజు కొట్టేస్తుంది పట్టుకుని. 10 నిమిషాలు నీ ఎంజాయ్మెంట్ అక్కడ. ఆ ఎంజాయ్ ది లైఫ్ అన్నవాడిని మీరు ఏమిటి ఎంజాయ్? కాసేపు గంతులు వేస్తాడు అంతేనా? తర్వాత కాళ్ళు లాగితే, ఈ గంతులు ఎక్కడైనా కాలు విరిగితే అయిపోయింది, డాక్టర్ గారు పడుకోమన్నారు, 3 నెలలు పడుకోమన్నారు, కాలు లేపొద్దన్నారు. అప్పుడు ఎంజాయ్ వల్ల ఇలా అయింది అంటాడు. జీవితాన్ని ఎంజాయ్ చేయడం, ఎక్స్పీరియన్స్ చేయడం కాదండి. జీవితాన్ని కేవలం వాచ్ ది లైఫ్, అది జరుగుతూ ఉంటుంది, నువ్వు చూస్తూ ఉండంతే. ఆ క్రమంలో భాగంగా మన వల్ల జరగవలసింది జరుగుతుంది అంతే, అంతకుమించి వద్దు. ఇంకా అంతకుమించి పెట్టుకున్నాము అంటే ఒత్తిడి పెరుగుతుంది మనస్సు మీద. ఒక సభకు ఒప్పుకున్నాం, దానికి వెళ్ళాలంతే. అక్కడ ఎంతమంది ఉంటారు, ఎవరు వస్తారు, ఇది నేను ఎప్పుడు ఆలోచించను. మా అమ్మ నాకు అది నేర్పలేదు. మన పని మనం చేయాలి రా అబ్బాయి అని చెప్పేది. ఎంత దుఃఖంలో ఉన్నా సరే, నేను దుఃఖంలో నేను సుఖంలో ఉన్నాను. దుఃఖంలో ఉన్నప్పుడే తన పని తాను చేయమని చెబితే సుఖంగా ఉన్నవాడు చేయడానికే. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, నా మాటలు వినడానికి ఎంతమందా? ఎందుకంటే నిన్నగాక మొన్న ఒక సభలో పాల్గొన్నాను నేను విశాఖపట్నంలో. 3000 మంది జనం. ఇక్కడ మిమ్మల్ని మీరు లెక్కెట్టుకోండి, 3000 మంది గోడ మీద కూర్చుని విన్నారు. అక్కడ అంశం ఏంటంటే ప్రాక్టికల్ ఫిలాసఫీ, అనుష్ఠాన వేదాంతం. అక్కడ నాకు సన్మానం చేసి అనుష్ఠాన వేదాంతి అని బిరుదు ఇచ్చారు. అక్కడ వేదాంతాన్ని ఈయన అనుష్ఠానంలో పెడుతున్నారు, ఆచరిస్తున్నారు. అప్పటి వరకు వాళ్ళు ఏం అంశం ఏమిటంటే మీకు చెప్పడం ఏంటంటే మీరు ఏం మాట్లాడినా బాగానే ఉంటుంది అన్నారు. కానీ వాళ్ళు అన్నారు కదా అని నేను పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరే నేను అంటే ఉపన్యాసం కొట్టేయకూడదు. అన్ని చోట్ల ఒకటే క్యాసెట్ నడిచిపోతుందంట, ఆవు కాంపోజిషన్ అంటారు వెంటనే. అందుకని వాళ్ళు అక్కడ చెప్పగానే మన అవధానం చేయడం ఆశువు మనకి ప్రజ్ఞ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఏ బిరుదు ఇచ్చారో దాని మీద మాట్లాడతాను నేను. దాని మీద 2 గంటలు మాట్లాడాలి, ఏం తయారవకుండా. మీరు అనుష్ఠాన వేదాంతి అన్నారు కదా, ఆ వేదాంతాన్ని అనుష్ఠానంలో పెట్టడం అంటే ఏమిటో చెప్పాలి, అది చెబుతానన్న. నేను ఏవో విషయాలు చెబుతాననే ఆశతో నా మీద ఉండే నమ్మకంతో 3000 మంది జనం వచ్చారు. 3000 మంది గోడల మీద కూర్చుని కూడా విన్నారు. కొంతమంది కుర్చీలు సరిపోక మళ్ళీ 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 తెస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు ఆ సభ నా మనస్సులో ఉందనుకోండి, ఈ సభను చూసుకుంటే నాకు నీరసం వస్తుంది వెంటనే. అందుకే ఒత్తిడి లేకుండా ఉండాలి అంటే సభ సంఖ్య, సంభావనలు వీటి మీద దృష్టిలో ఉండకూడదు. అంశం ఎంత గొప్ప అంశం అండి, ఒత్తిడి నివారించడం అనేది ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే అంశం. ఎంతమంది వింటున్నారు ప్రత్యక్షంగా అంటే వారి ప్రాప్తం. ఇదే ఒత్తిడి నివారణ. ఎంతమంది వచ్చారు, మనకి ఎంత వచ్చారు, అలాగే ఉద్యోగం చేస్తున్నాం, మనకి ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ఎంత చేసినా రావట్లేదు, ఏమిటి వచ్చేది? అది వస్తే మాత్రం ఏమిటవుతుందమ్మా, ఇంకాస్త బాధ్యత పెరుగుతుంది. ఏమిటా ప్రమోషను? అదొక్కటి దాని మీద దృష్టిలో పెట్టుకుని ఇంకా ఇలా ఉంటే కానీ మరి ప్రమోషన్ మనకు తర్వాత చేరిన వాడు అందరికీ వచ్చేస్తున్నాయి. నీకు ఎందుకే గొడవ? వాడి కడుపు నొప్పి గొడవ వచ్చింది, నీకు రాలేదు. తర్వాత చేరిన వాడు కడుపు నొప్పి వచ్చింది, నీకు వచ్చిందా? ఎంతోమంది క్యాన్సర్ వచ్చింది, మనకు వచ్చిందా? రాలేదుగా. అలాగే ప్రమోషన్ రాలేదు. మరి ప్రమోషన్ వచ్చిందని మనం ఎవరిని చూసి అనుకుని అసూయ పడుతున్నామో, ఇబ్బంది పడుతున్నామో, వాడికి వచ్చిన రోగాలన్నీ మనకు వచ్చాయా? వాడుకున్న అప్పులన్నీ మనకున్నాయా? వాడు కొడుకు వాడిని ఏడిపించుకు తింటూ ఉండొచ్చు. ఇంటికి వెళ్ళగానే వీడు సంపాదించిన 1000-2000 వాడు పట్టుకుపోవచ్చు. మన కొడుకు శ్రీరామచంద్రుల్లో ఉన్నాడు కదా, సంతోషమేగా. వాడికి కొన్ని వ్యసనాలు ఉండొచ్చు, మనకు అవి లేవుగా. వాడు భార్యాభర్త దెబ్బలాడుకుంటూ ఉండొచ్చు, మనం అలా లేం కదా. ఇన్ని సౌఖ్యాలు మనకి భగవంతుడు ఇస్తే లేని ఆ ప్రమోషన్ ఒకటి గొప్ప విషయమా? ఆ విషయంలో అతనితో పోల్చుకోవాలి మనం.
ఈ ఒత్తిడిలో ప్రధాన కారణం ఈ పోలిక ఒకటి. ఇది చిన్నపిల్లల్లో కూడా ప్రవేశించింది. దాన్ని జయించడానికి భగవంతుడు చెబుతున్న ఉపాయం, నీ కేవలం పని పట్ల బాధ్యత ఉంది, ఆ పని చేయి, అంతకుమించి ఆలోచించక. మా ఫలేషు కదాచన, ఫలితం ఏమవుతుందో నీకు అనవసరం, అయ్యాక తెలుస్తుంది. జాగ్రత్తగా దాని మీదే దృష్టి పెట్టి పరీక్ష రాస్తే ఫలితం బాగానే ఉంటుంది. ఏమవుతుందో మార్కులు తక్కువ వస్తే నాన్నగారు ఏమంటారో అని రాస్తే ఖచ్చితంగా వీడు తప్పులే రాస్తాడు. ఈ ఒత్తిడి మనసులో ప్రవేశిస్తూ ఉంటుంది. మనకి ఏ పని చేసేటప్పుడు ఆ పని మీదే దృష్టి ఉండాలి, కానీ వేరే దాని గురించి ఆలోచించకూడదు. వేరే థాట్, వేరే ఆలోచన మనసులోకి వచ్చిందంటే ఒత్తిడి వచ్చినట్టు. అందుకే ఆలోచన వాయిదా వేయాలి, పని చేయాలి. ఒత్తిడి ఎందుకు వస్తుందంటే మనం పని వాయిదా వేస్తాం, ఆలోచిస్తూ కూర్చుంటాం. ఏదైనా పని చేస్తుంటే ఆలోచన రాగానే పని వాయిదా వేసేస్తాం, ఆలోచిస్తూ కూర్చుంటాం. ఇంతకీ ఆలోచనలు ఎప్పటివి అంటే ఏదో 5 ఏళ్ల క్రితం జరిగిపోయినవి కావచ్చు, లేదు ఇంకో 2 ఏళ్లలో జరగబోయేవి కావచ్చు. అవి ఆలోచన వస్తుంది. అదేదో మనకు ముఖ్యం అనిపిస్తుంది, అది మనకి జరిగిన అవమానం అవుతుంది. మనం సన్మానాన్ని మర్చిపోగలం, అవమానాన్ని మర్చిపోలేం కదా. సన్మానాన్ని మర్చిపోవచ్చు, పర్వాలా, అది కూడా కష్టమే, కానీ మర్చిపోవచ్చు. అవమానాన్ని మర్చిపోలేమండి. 1,00,000 మంది మనకి సన్మానం చేసినా అది గుర్తుంటుందో లేదో, కానీ ఒక్క మాట అంటే అది జీవితాంతం గుర్తుంటుంది. అంటే మనస్సును గురించి ఆలోచించండి. ఒత్తిడి పుడుతున్నది మనస్సులో ఈ దుఃఖమే ఎందుకు గుర్తుంటుందండి, సుఖం ఎందుకు గుర్తుంటలేదండి? మనస్సు దుఃఖస్వరూపం, సుఖస్వరూపం కాదు. మనసులో సుఖ దుఃఖాలు ఉన్నాయనుకుంటారు, పొరపాటు. మనస్సులో దుఃఖమే ఉంది, సుఖం లేదు. సుఖం ఉందని మనం భ్రమపడుతున్నాం. అది సుఖంగా భావిస్తున్న దాంట్లో కూడా ఉన్నది దుఃఖమే. ఎందుకంటే మనస్సు నెగిటివ్. మనస్సుకు మూలమైన ఆత్మ అదే భగవంతుడు, దట్ ఈజ్ పాజిటివ్. భగవంతుడు పాజిటివ్. భగవంతుడి నుంచి ఏర్పడిన మాయగా ఏర్పడిన ఈ మనస్సు నెగిటివ్. అందుకే పాజిటివ్ థింకింగ్ అంటారు. తత్వం తెలిసిన వ్యక్తిగా నాకు విచిత్రంగా ఉంటుంది. మైండ్ నెవర్ థింక్స్ పాజిటివ్లీ, ఆల్వేస్ థింక్స్ నెగిటివ్లీ. అందుకని మనస్సు శాంతించాలంటే అర్థం మనస్సు ఇంటూ శాంతి. మనస్సు లేనప్పుడే శాంతిగా ఉంటాము. మనసు ఉన్నంతకాలం శాంతి ఉండదు. ఆచార్యాత్రేయ బ్రహ్మాండంగా చెప్పాడు సినిమాలో, మనసు ఉన్నవాడికి సుఖము లేదంతే అన్నాడు. అదేదో ప్రేమ కవిత్వంలో చెప్పిన మాట కదా, పరమవాస్తవం అది. ఆ అతీత స్థితిని అనుభవించాలంటే ధ్యానం చేయాలి. అన్ని ఆలోచనల్ని దాటి అతీత స్థితిలోకి వెళ్ళాలి. అక్కడ సుఖం కూడా ఉండదు ఖచ్చితంగా. అది సుఖం అనుకోవద్దు. సుఖ దుఃఖాలకు అతీతమైన దాని ఆనందం అంటారు. దానికోసం ధ్యానాభ్యాసం చేయాలి. దాన్ని మళ్ళీ నిజ జీవితంలో అన్వయించుకోవాలి. ఊరికి పావుగంట అరగంట ధ్యానం చేయడం. అక్కడి నుంచి నేను రాత్రి నాకు ఏవో రంగుల్లా కనపడ్డాయి, అందులో వేణువు కనపడింది, ఇవన్నీ వెంకమ్మ కబుర్లు చెప్పక. నీకు కుక్క కనపడడం ఎంతో, కృష్ణుడు కనపడడం కూడా అంతే. అది మాయ, ఇది కుక్క కనపడితే ఎవరికని చెప్పావా? కృష్ణుడు కనపడేసరికి ప్రచారం. ఎందుకని 10 మంది దండాలు ఎట్టేస్తారు. ఇప్పుడు దేవుడు బొమ్మడు కనపడగానే చెప్పేస్తాం. కుక్క కనపడింది కదా, నక్క కనపడింది కదా, చెప్పావా? ఇది భ్రమే, అది భ్రమే. కళ అంటేనే భ్రమ అండి. కళ గురించి విశ్లేషణ ఏంటి, అర్థం లేనిది. ఈ కళ వస్తే మంచిది, ఆ కళ వస్తే చెడ్డదేంటి, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేడు. ఏ కళ ఇచ్చినా భ్రమే. మొత్తం తీశారు. కళ గురించి ఆలోచించకూడదు అసలు. కళ శాస్త్రాలు, శకున శాస్త్రాలు, బల్లిపాడు శాస్త్రాలు, ఇవే జీవితాన్ని శాసించేది. అంటే మనం పనికిమాలిన వాళ్ళమా? మనం పడుకుంటే మనకు తెలియకుండా వచ్చే కళ మన జీవితాన్ని నిర్ణయిస్తుందా? ఎలా సాధ్యమండి? ఎలా ఆలోచిస్తారండి? ఏ ప్రాచీన శాస్త్రం చెప్పలేదే. ఏం లేదు, ఆత్మవిశ్వాసం లోపించి మనం ఏం చేయకుండా కళ ద్వారానో, శకునం ద్వారానో, గ్రహస్థితి మారడం ద్వారానో, ముక్కోటి ఏకాదశి ద్వారానో ఏదో జరిగిపోవాలి. మనం ఇక్కడ ఎలాగే కూర్చోవాలి ముక్కు మూసుకుని. అలా జరగదండి. దానికి తెలుసుకోవాల్సిందంటే మీరు మేనేజర్ స్థాయిలో ఉన్నా, గుమాస్తా స్థాయిలో ఉన్నా, మంచినీళ్ళు మోసేటువంటి స్థాయిలో ఉన్నా సరే పని ఏదో చేయండి. కర్మణ్యేవాధికార కాస్తే మా ఫలేషు కదాచన. దాని ఫలితం ఏమవుతుందని ఆలోచన మీరు బాగానే చేస్తున్నారుగా, బాగానే ఉంటుంది. ఒకవేళ లేదు అంటే దానికి మీరు బాధ్యత వహించకాలి. ఎందుకంటే మా కర్మఫల హేతుర్భోగు, కర్మఫలానికి నువ్వు ఒక్కడవే బాధ్యుడువు కాదు అర్జున, అనవసరంగా బాధపడకన్నాడు. ఎందుకని అర్జునుడు ఏం బాధపడ్డాడు? భీష్ముడు నేను చంపాలా? నా తాతగారు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడించాడు, కురువంశానికి మూలపురుషుడు, ఆయన నేను చంపాలా అని ఇదే ఒత్తిడి. ద్రోణాచార్యులు నేను చంపాలా, నా గురువు విల్లు ఎలా పట్టుకోవాలో, బాణం ఎలా కొరచాలో నాకు చెప్పాడు, ఆయన నేను చంపాలా, ఎంత దారుణం అని ఆలోచించాడు. ఆశ్చర్యం ఏమిటంటే కృష్ణుడు అన్నాడు, ఎవరిని చంపక్కర్లేదైనా బాణమేవయ్యా అన్నాడు. గురు చూసి బాణవై, నిన్ను చంపమని నేను చెప్పట్లేదు కదా, గురు చూసి బాణవై. శత్రుభూమికి వచ్చావు కాబట్టి ఇంటి దగ్గర కూర్చుంటే అడగమ నేను, ఇప్పుడు అడుగుతావేటి ఇవన్నీ? ఇక్కడికి వచ్చేసి నువ్వు బాణం వేసినంత మాత్రాన భీష్ముడు చనిపోతాడనేలా, నువ్వు బాణం వేసినంత మాత్రాన ద్రోణాచార్యుడు చనిపోతాడనిలే. నిజంగా వాస్తవంగా జరిగింది అది. భీష్ముడు చెప్పింది అర్జునుడు అండి, సెకండ్ అండి, ఎవరికి తెలియదండి ఆ విషయం. ఆడ మొగ కాని వాడు చంపాడు భీష్ముడిని. ఎందుకు ఈ మగతనం అంతా ఇక్కడ? శిఖండిని అడ్డు పెట్టుకుని కదా భీష్ముడు చెప్పింది. మరి అర్జునుల వారి పరాక్రమం ఏమైంది?
నేను చంపానంటాడు ఇప్పుడు, ఇదే అహంకారం. నేను చంపాను కదా, నేను చంపాల్సి వస్తుంది, చంపాల్సి రాదు. అలాగా ఆయన కర్మకు ఆయన పోతాడు, ఆ సమయానికి అడ్డం వస్తాడు. పైగా సెకండ్ అడ్డు పెట్టుకున్నాను చంపండి అని ఆయనే చెప్పాడు. ఎంత ఆశ్చర్యం! అంటే ఆయనకి భగవద్గీత అర్థమైంది, ముందే తెలుసు ఆయనకి. అందుకే కృష్ణుడు భీష్ముడికి చెప్పాల, ధర్మరాజుకి చెప్పాల. ధర్మరాజుకి ముందే తెలుసు, భీముడికి చెప్పు ఉపయోగం లేదు, గదెట్టు కొడతాడు, అందుకే చెప్పలేదు. అర్జునుడికి చెప్పాడు, అటు ఇటు కాకుండా ఆలోచించే మనిషిని డెలిమా అంటారే, సందిగ్ధ అవస్థలో ఉన్నాడు, అందుకని చెప్పాడు. లేకపోతే భీముడికి అందరిని కూర్చోబెట్టి గ్రూప్ మీటింగ్ పెట్టేవాడు కదా. మా బోటుకెళ్ళే మీటింగ్ పెడితే కనీసం 200 మంది ఉండాలనుకుంటాం. కృష్ణుడు భగవద్గీత ఒక్కడికి చెప్పడం ఏంటంటే నాకు ఎరగ, మైకు లేదు, రేడియో లేదు, రికార్డింగ్ లేదు, కాలర్ మైక్ లేదు. శ్మశానంలో, పైగా అది శుభప్రదేశం కాదు, ఏదైనా కళ్యాణ మందిరమా, శ్మశానం, అది యుద్ధభూమి. అక్కడ నిలబడి చెప్పడం ఏంటండి దేవుడికి? నాకు ఇప్పటికీ అదే, ఎక్కడైనా తక్కువ మంది జనం ఉంటే నాకు వెంటనే అది గుర్తొస్తుంది. పాపం కార్యకర్తలు అమ్ముతూ మిమ్మల్ని పిలిచామండి, ఎక్కువ మంది రాలేదండి, మీరు ఏమని అనుకుంటే, నేనేమో అనుకోను అయ్యా అని చెప్పాను. ఎందుకంటే మాకు రోజు టీవీల్లో ఈ మాత్రం కూడా ఉండరు, ఒక్క కెమెరా వాడే ఉంటాడు, చెబుతూ ఉంటాం. నిన్ననే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నవజీవన వేదం లలితా సహస్రం షూటింగ్ అయింది. కెమెరా అయినా నేను తప్పితే ఎవరు లేరు. ఆయన కూడా ఎప్పుడు ఆపేస్తారని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన పనులు ఆయనకు ఉన్నాయి. మన స్పీచ్తో ఆయనకి ఏంటంటే పని? ఏదో మర్యాద కూర్చున్నాడు కానీ ఆ కుర్రాడికి ఏంటి పని చెప్పండి? ఎక్కడైనా ఆ బాధ్యత అంతే. పైగా ఇక్కడ ఒకటే ఉంటాడు, అక్కడ టీవీలో చూస్తూ ఉంటామండి. అక్కడ ముగ్గురు మారుతారండి. అక్కడ మళ్ళీ ఒకటో కుష్టుడు, రెండో కుష్టుడు, మూడో కుష్టుడు వస్తారు నాటకాల్లో లాగా. వాళ్ళు డ్యూటీలు ఉంటాయి, డ్యూటీ ప్రకారం వెళ్ళిపోతాను. గురువుగారు బాగా చెప్తున్నాను కూర్చోరు, అక్కడ కూర్చుంటే కుదరదు. కెమెరా వాడు ఒక్కడే ఉంటే ఆయన ఫీలింగ్స్ ఏమిటో కూడా, ఆయన భావాలు ఏమిటో కూడా మాకు తెలియని పరిస్థితుల్లో కేవలం ఆ గొట్టాన్ని లెన్స్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి షూటింగ్ అంటే 5 గంటల వరుసగా మాట్లాడడం అండి, 5 అవర్స్ అండి. అది 10 భాగాలు సరిపడా. రోజు వెళ్ళాం కదా టీవీకి, ఒకసారి పెడితే ఓ వారం రోజులు సరిపడి చెప్పేస్తాం. వాళ్ళు దాన్ని ఏదో మొక్కలు చేసి వేసుకుంటారు. మళ్ళీ మొక్కలు పులుసులో అయిపోయినప్పుడు మళ్ళీ 2 మొక్కలు ఎదురుగానే పులుసులో అంటారు, మళ్ళీ పెడతాం. మరి ఆ షూటింగ్ చేసినప్పుడు ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు ఉండరు. బయట సభల్లో 100 మంది 1000 మంది ఉంటారు. ఇక్కడ అక్కడ సమానంగానే చెబుతున్నాం కదా. అందుకే నేను ఎప్పుడైనా కార్యకర్తలు బాధపడితే భగవద్గీతని ఉదాహరణగా చెబుతాను. సగమైన నిండలేదని భగవంగా పనియలేదు, భగవద్గీతన్ జగమందు విన్నదొక్కడే. సగమైన నిండలేదని భగవంగా పనియలేదు, భగవద్గీతన్ జగమందు విన్నదొక్కడే. జగమంతయు వ్యాప్తి చెందే జ్ఞాన ప్రతిభన్. బోధించిన జ్ఞానం కారణంగా, బోధించిన వ్యక్తి యొక్క ప్రతిభ కారణంగా భగవద్గీత ఒక్కడే విన్నా సరే మొత్తం అంతా వ్యాపించిందా లేదా? మన పనేనా అంతే, మన ప్రసంగమైనా అంతే, మనం తీసుకున్న ఏ చర్యైనా అంతే. దానికి పరిమళం నిజంగా ఉంటే అది వ్యాపిస్తుంది. గులాబీ పువ్వు దయచేసి నన్ను వాసన చూడండి అని బోర్డు పెట్టుకోవద్దు, దానికి ఆ కర్మ లేదు. ఇవాళ తెలంగాణ మొత్తం గులాబీ పువ్వు వాసన చూస్తున్నారు. ఏం చేద్దాం? ఇంకో పువ్వు చూస్తే కోప్పడతారేమో అని భయంగా కూడా ఉంది. అందుకని ఎక్కడైనా పూలు ఇచ్చినా గులాబీ పూలు ఇవ్వండి బాబు తెలంగాణలో అని చెబుతున్నాడు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో అయితే పచ్చ పూలు ఇమ్మనేవాళ్ళం, పసుపు పూలు. ఇప్పుడు అలా అనడానికి వీల్లేదు. ఆ ఆకుపచ్చ నీలం పెట్టారు, అదేంటో అర్థం కావట్లేదు. ఆ పూలు ఏమైనా తెచ్చి ఇమ్మనాలి. రాజకీయాన్ని బట్టి రంగులు మారుతాయి అంతే. ఎంతమంది ఉన్నారు, ఏం వచ్చింది, ఏం జరుగుతుంది, అలాగే దీని ఫలితం. నేను ఇవాళ ఒత్తిడి గురించి, నివారణ గురించి మాట్లాడినంత మాత్రం లోకమంతా ఒత్తిడి పోతుందని ఏం లేదు. ఆ దృష్టి నాకు ఉండకూడదు. నా పని నేను చేయడం వరకే నా పని. ఏదో నమ్మకం లేకపోతే మీరు పిలవరు, నా మీద నాకు నమ్మకం లేకపోతే నేను రాను ఇక్కడికి, అంతే. దానికి కట్టుబడి ఉంటే జరుగుతుంది ఖచ్చితంగా. అదే చెబుతున్నాడు కృష్ణుడు, మా కర్మఫల హేతుర్భోగు మాతే సంగోస్త్వకర్మని. అలాగని అర్జున పనిచేయడం మానేకయా అన్నాడు ఆయన. ఎందుకంటే మనం ఫలితాల గురించి అంచనాలు పెట్టుకోబట్టే పని మానేస్తూ ఉంటాం. ఎంత చేస్తే ఏం ఉపయోగం, ఎప్పటికీ ప్రమోషన్ రాదు, మానేయడమే మంచిది, మానేసిన వాడికే వస్తుంది అని కొత్త సిద్ధాంతం కనిపెడతాడు ఈయన. మానేసిన వాడికి వస్తుంట, అది ఎలా వస్తుందండి? పనిచేసిన వాడికి రాంది మానేసిన వాడికి వస్తుందా? ఇవన్నీ మనం కనిపెట్టుకునేవి. అంత గొడవ ఎందుకు? ప్రమోషన్ కోసం పనిచేస్తామా, జీతం కోసం పనిచేస్తామా? మీరు ఎవరైనా నిజంగా రోజు పనిచేసేటప్పుడు జీతం మీద దృష్టి ఉంటుందండి? ఎందుకు ఉంటుందండి? అదే ఆ తేదీ దగ్గరకు వచ్చినప్పుడు ఉంటుంది కొద్దిగా, అంతే. మన పని మీదే ఉంటుంది. రోజు జీతం గురించి ఎవరు ఆలోచిస్తారు? మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం. మా ఉపాధ్యాయ సోదరులకు ఎప్పుడు 100 రూపాయల జీతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు లక్షలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మా ఉపాధ్యాయ వృత్తిలో నాకు బాగా అనుభవం. మేము పాఠం బాగా చెప్పి పిల్లలు సంతోషించి గౌరవంగా లేచి నమస్కారం అన్నప్పుడు మాకు కలిగిన సంతృప్తి 1,00,000 రూపాయల జీతం తీసుకున్నప్పుడు కూడా మాకు కలగదండి ఖచ్చితంగా.
పిల్లలు అందులో బలహీనులు పాపం చదువుకు వెనకబడిన వాళ్ళు లేచి గురుగారు నాకు పద్యం బాగా అర్థమైందండి అన్నప్పుడు కలిగిన సంతృప్తి ₹1,00,000 ఆదాయం వచ్చినా కలగదండి. అంచేత మన పని కలిగించిన సంతృప్తి మనకి ఫలితం కలిగించలేదు, కానీ మనం పని మీద దృష్టి పెట్టకుండా ఫలితం మీద పెడుతున్నాం. మనం ఆ పనే భగవంతుడు. వర్క్ ఈజ్ వర్షిప్. మీ దగ్గర ఉన్న కాగితాలు, కళాలు, కంప్యూటర్లు సమస్తం భగవంతుడే. ఒకే ఒక స్వరూపం. మీరు భగవంతుడు అనంటే ఇంకేమన్నాడు దాన్ని, ఒకే ఒక స్వరూపం. వేదం దాన్ని తత్ అంది. భగవంతుడు, దేవుడు ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు, వేదం పెట్టలేదు. తత్ అంది. తత్వమసి అంది, అది నువ్వే అంది. వేదం భగవంతుడిని తత్ అంది, భగవంతుడికి పేరు పెట్టలేదు. వేదంలో ఎక్కడ రాముడు, కృష్ణుడు, విష్ణువు ఈ మాటలు ఉండవు అసలు. తత్ అంటే తత్పదార్థం అంతే. అది విష్ణువు అనే రూపం ఒక రూపం. విష్ణువే అందరి దేవుళ్ళు కాదు. రాముడు అనేది ఒక రూపం, కృష్ణుడు అనేది ఒక రూపం, శివుడు అనేది ఒక రూపం, అమ్మవారు అనేది ఒక రూపం, ఇంకో కుమారస్వామి, అయ్యప్ప స్వామి, గణపతి ఇవన్నీ తలొక రూపాలు. మన హిందూ ధర్మంలో ఈ బహుళ దేవతారాధన ఎందుకు ఉంటుంది అంటే ఇంతమంది ఇన్ని రూపాలు దేవుడైనప్పుడు ఈ ఆరాధించే రూపం మాత్రం దేవుడు కాదా? చివరికి ఆ విషయం తెలుసుకోవాలి. అప్పుడు ఆరాధించేవాడు, ఆరాధింపబడేవాడు ఒక్కటే అని తెలుస్తుంది. జిడ్డు కృష్ణమూర్తి గారు దాన్నే ఒక్క మాటలో చెబుతాడు ఇంగ్లీష్లో, ది సెర్చర్ ఈజ్ సెర్చర్ అంటాడు. అయిపోయింది మొత్తం ఫిలాసఫీ. ది సెర్చర్ ఈజ్ సెర్చడ్. ఎవరిని వెతుకుతున్నావు అంటే నిన్నే, ఇంకెవరిని కాదు. నువ్వెవరో నీకు అర్థం కాక వెతుకుతున్నావంటే. హూ ఈజ్ సెర్చర్? సెర్చర్ ఈజ్ సెర్చడ్. ఎవరు వెతుకుతున్నాడో వాడే వెతకబడుతున్నాడు. మనం వేరే కిరీటాలు తగిలించుకున్నాం, లేకపోతే పైన కుప్పలతో మనని కప్పేసుకున్నాం మానసిక శారీరక బంధాలతోటి. ఈ బంధాలన్నీ మనం అనుకుంటున్నాం మనస్సులో పెంచుకొని. ఈ మనస్సు లేదు అన్న ఒక విషయం తెలుసుకుంటే మనస్సుకు అతీతమైన పరమాత్మ మనవని తెలుసు. భారతంలో అరణ్య పర్వంలో ఎర్రాప్రగడ ఒక గొప్ప పద్యం చెబుతాడు. అందులో 7 లక్షణాలు చెబుతాడు, 7 సూత్రాలని. ఈ 7 సూత్రాలు మనం ఆచరిస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఎంత గొప్ప పని ఒప్పుకున్నా మనకు ఒత్తిడి. అందులో ఒక రాజకుమారుడు, హైహయ వంశానికి చెందినవాడు, ఒక యువరాజు, 18 ఏళ్ల వయస్సు లోపు ఉన్నవాడు వేటకెళ్ళి పొరపాటుని ఏదో జంతువు నీళ్లు తాగుతోంది అనుకుని బాణం వేస్తాడు. శబ్దభేది కారణంగా చూడకుండా ఒక మునికుమారుడు చనిపోతాడు. వెంటనే ఇతను వచ్చి కంగారు పడిపోయి ఆ మునికుమారుని చూసి అక్కడ పడిపోయాడు. పాపం అరుస్తున్నాడు, ఏం చేయాలో తెలియక అక్కడ పెద్ద మహర్షి ఆశ్రమానికి వెళ్తే వాళ్ళు శపిస్తారేమో అని ఆ మృతదేహాన్ని అక్కడే వదిలేసి ఇంటికి పారిపోతాడు భయంతో. ఇంటికెళ్ళి తల్లికి తండ్రికి చెబుతాడు, నేను పొరపాటుని మునుకుమారుని చంపేశాను, ఆయన శపిస్తాడేమో అని భయం వేసింది, వచ్చేసానంటే అప్పటి రాజకీయం చూడండి ఎంత గొప్పగా ఉండదు. ఆ రాజు ఆయన భార్య కూడా వచ్చి, ఏమిట్రా నువ్వు కాబోయే రాజువా, దేశానికి అంత శని పట్టిందిరా, ఒక మనిషిని చంపేసి నువ్వు ఇక్కడ పారిపోయేస్తావా, వెళ్ళి ఆ మహర్షికి కనిపించి కనీసం ఆ మృతదేహమైనా అప్పగించద్దు, పొరపాటు జరిగిందని చెప్పొద్దు, ఆయన ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష పడకుండా నువ్వు ఇక్కడికి వస్తావు అంటే నిన్ను మేము కాపాడుతాం అనుకుంటున్నావా అని స్వయంగా దేశాన్ని పాలించే రాజు ఈ యువరాజుని తీసుకుని ఆ ముని దగ్గరికి వెళ్ళారండి. అది ఈ దేశంలో ఒకప్పుడు నడిచిన రాజకీయం. అది ఇవాళ ఏం నడుస్తున్నాయో మీకు అందరికీ తెలుసు, మనం చెప్పక. ఒకప్పుడు నడిచిన రాజకీయం అది. రాజే స్వయంగా, తల్లి కూడా ఉండి ఇలాంటి వాడిని కన్నందుకు నాకు సిగ్గుగా ఉందిరా అంది ఆ తల్లి. ముని కుమారుడా, ఇంకో కుమారుడా, అనవసరం ఒక మనిషిని చంపేవలేదా, పొరపాటో గ్రహపాటో ప్రాణం అయితే పోయిందా లేదా, నీకు ఇంకో జంతువు దొరకచ్చు, ఆయనకి ఇంకో ప్రాణం దొరకదు కదా, పద అక్కడికి వెడదాం, ఇప్పటికైనా మించిపోయింది లేదు, పద ఆ దేహాన్ని వెతికి ఆ మహర్షికి అప్పగిద్దాం, కాళ్ళ మీద బడి క్షమాపణ కోరదాం, ఆయన శిక్షిస్తే పడదాం, ఎన్కౌంటర్ చేస్తే చేసేనే పోదాం అంతే. మరి నేరానికి తగినట్టే ఉంటాయి, తర్వాత మాట్లాడితే అలాగే ఇంకా చేస్తారు, ఊరుకోవడమే, మాట్లాడడానికి లేదు ఇంకా అని బయలుదేరి వెడితే ఆశ్చర్యకరంగా ఈ కుమారుని తీసుకుని అక్కడికి వెళ్ళేసరికి ఆ శవం కనపడలేదు, అక్కడ లేదు. అప్పుడు ఇంకా వణికిపోయాడు అబ్బాయి శవాన్ని ఏమైనా జంతువులు ఇడిచికెళ్ళిపోయామో, ఇదో కర్మ ఇది, కనీసం మా అబ్బాయి శవమైనా మాకు దొరకలేదా అంటారు అని అంటూనే అప్పటికీ పెద్దవాళ్ళు కంగారు పడాలి. అదే ఒత్తిడిని జయించడం. ఏం కంగారు పడకరా, ఏదో ఒకటి జరుగుంటుంది కదా, కాసేపటికి తెలుస్తుంది కదా, ఈలోపు మనం ప్రాణం పోగొట్టుకోవడం ఎందుకు. చూస్తే అక్కడ తార్క్ష్య మహర్షి ఆశ్రమం ఉంది, ఆయన సరస్వతి ఉపాసకుడు. ఆ చుట్టుపక్కల మరొక ఆశ్రమం లేదు. మునుల ఆశ్రమాలు పక్కనే పేరంటానికి పిలిచే ముత్తైదుగులు ఇల్లు కట్టుకున్నట్టు మొత్తం కాలనీ అంతా వరుసగా కట్టుకునేవాడు కదా, శ్రావణ మాసం వస్తే వరుసగా పిలవచ్చని, అందుకోసం పెట్టేవారు కాదు. ఈ కాన్ఫరెన్సులు, సామూహిక పారాయణలు పనికిరావు. ఒక ముని ఆశ్రమానికి మరో ముని ఆశ్రమానికి 3 మైళ్ళు దూరం ఉండేది. ఎందుకంటే ఈ ముని ఆ ముని నెలకోసారి కలిసేవారు అంతే. రోజు కలిస్తే ఇంకేముండదు, ఇక ప్రసాదాలు ఉంటాయి. ఇవాళ మనకు పట్టుకున్నది అది, మేము కలుస్తాం కొంతమంది ఉంటూ ఉంటారు పాపం. నాకు 4 ఉంటే కానీ తోసదు, అదో వ్యాధి, డాక్టర్కి చూపించుకోవడం మంచిది.
ఎందుకు తోచట్లా? నలుగురు ఉంటే కానీ తోచదు అంటున్నావంటే నువ్వు ఏకాంతాన్ని ఆస్వాదించలేకపోతున్నావు, భయపడుతున్నావు, బాధపడుతున్నావు, ఎస్కేపింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు ఎదుర్కోవడం లేదు, తప్పించుకుంటున్నావు దాని నుంచి. నలుగురు ఉండగా ఆత్మస్థుతి, పరనింద, ఆకాక, ఈహి ఇవన్నీ కావాలి మనకి. ఆ రకంగా తప్పించుకుంటున్నాం మనం. అప్పుడు ఖచ్చితంగా పోతున్నారు. నలుగురు ఎంతసేపు ఉంటారు? వాళ్ళ పనులు అయ్యే వరకు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. మళ్ళీ మనకు మామూలే కదా. అందుకని వారెవరిని రానియకుండా మనమే కూర్చుంటే, వస్తే వస్తారు, రానివ్వండి. నలుగురు ఉన్నా మనకి పర్వాలేదు, ఎవరు లేకపోయినా పర్వాలేదు. అలా ఉండాలి. కానీ నలుగురు ఉండి తీరాలి, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండాలి. మాట్లాడుకోకపోతే అనుబంధాలే ఉంటాయి. ఉండకపోతే ఏమైంది అనుబంధం? ఇప్పుడు అనుబంధాలన్నీ పెరిగి తీరాలా? అనుబంధాలన్నీ ఇన్ని అనుబంధాలు ఎంతగా పెరిగినా తెగిపోవలసినవే కదండి. అనుమానం ఏదైనా ఉందా? చిన్నప్పుడు నడక నేర్చుకున్నాం, 70 ఏళ్ళు వచ్చాక పక్షవాతం వచ్చి ఆ నడక పోయింది. అంతకంటే ముందు మాట నేర్చుకున్నాం, 80 ఏళ్ళు వచ్చాక మగవాళ్ళమే ఆ మాట కూడా పోయింది, కఫం పెరిగిపోయి. అంతకంటే ముందు మనుషులను గుర్తుపడడం, స్పృహ నేర్చుకున్నాం. 90 ఏళ్ళు వచ్చాక అల్జీరియా వ్యాధి వచ్చి ఆ స్పృహ కూడా పోయింది. అంటే అర్థమేంటి? వచ్చింది ప్రతిదీ పోతుంది. అనుబంధాలన్నీ ఏర్పడ్డాయి, పోతాయి. బీ రెడీ, సిద్ధంగా ఉండు. అనుబంధాలను పెంచుకోక. అనుబంధం పెంచుకోవడం అంటే తప్పించుకోవడమే. తత్వవేత్తలు చెప్పే మాట, అనుబంధం పెంచుకోవడం అంటే తప్పించుకోవడమే. అనుబంధంతో ఎప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అది అనుబంధంగానే ఉండాలి, బంధం కాకూడదు. భార్య అయినా సరే, భర్త అయినా సరే, పిల్లలైనా సరే, చివరికి బ్యాంకు మేనేజర్ ఉద్యోగమైనా సరే, అది అనుబంధం, అది బంధం కాకూడదు. బంధం అయితే మెడకు చుట్టుకుంటుంది, అనుబంధం అయితే ఎప్పుడంటే అప్పుడు తీసి పారేస్తాం. మా పిహెచ్డీ చేసేవాళ్ళకి బాగా తెలుస్తుంది. పిహెచ్డీ తర్వాత పుస్తకంలో 500 పేజీలు పుస్తకం రాసి తర్వాత అనుబంధం అని రాస్తాం. అపెండిక్స్ ఏదో అంటారు దాన్ని. అది చదివితే చదువుతారు, లేతలేదు, అందరూ చదవాలని లేదు. అనుబంధం అది. అంటే ఇందులో ఉన్న విషయాలకు ఏవో ఆధారాలు అందులో ఉంటాయి. ఆ ఆసక్తి ఉన్నవాడు అది చదువుతాడు, లేని చదవడు. జీవితంలో ప్రతిదీ అనుబంధమే. అవసరమైతే మాట్లాడతాం, లేత లేదు. కొడుకైనా, కూతురైనా, భార్య అయినా, భర్త అయినా రోజు మాట్లాడాలని ఏం లేదు. భార్యాభర్తలు ఎప్పుడు రోజుకు ఒక అరగంట సేపు మాట్లాడుకోవాలి. అంతకు మించి మాట్లాడుకుంటే గొడవలు అయిపోతాయి. అనుభవం మీద చెబుతున్నాను. మాట్లాడుకోకూడదు, వెంటనే అక్కడి నుంచి లేవాలి, ఇంకో సీటింగ్ వేయాలి, లేదా అనవసర విషయాలన్నీ వస్తాయి. ఇంకా ఆ అరగంట ఏంటంటే ఎంతసేపు వీలైనంతసేపు ప్రశంసించడమే, గొడవ లేదు. ఇంకా మనకి ఎందుకు వచ్చింది? బాగుంది 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 అంటే అయిపోయి అన్నీ బాగానే ఉంటాయి. ఇది లోపల ఉండాల్సింది. ఈ వేదంతో లోపల పరమ నిశ్శబ్దం ఉండాలండి. బయటికి మాత్రం ఏ మాట రావాలో అదే రావాలని. ఇది నాటకం కాదండి, జగత్తే అంత. ఇది నాటకం కాదు, జగత్తే అంత. లోపల పరమ నిశ్శబ్దం ఉండాలి. మనకు ఎవరి మీద ప్రేమ లేదు, ద్వేషం లేదు. ద్వేషం లేకపోవడం గొప్ప విషయం అంటారు, ప్రేమ లేకపోవడం కూడా గొప్ప విషయమే. ప్రేమను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రేమ అంటే ఇష్టం కాదు. ఇష్టం ఒకరి యందు ఉండేది ఇష్టం, జగత్తు మొత్తం మీద ఉండేది ప్రేమ. ప్రేమను లోకు చేయొద్దు. ప్రేమ అంటే ఇందిరా పార్కులో ఉండేది కాదు. అది కేవలం ఇష్టం, అది కేవలం కామ వాంఛ, అది కేవలం ఆకర్షణ. ఈ ఇందిరా పార్కులో ప్రేమిస్తున్నానని చెప్పి పెద్ద మనిషిని 90 ఏళ్ళు ఆవిడని కూర్చోబెట్టి పార్కులో గడపమానండి, క్షణంలో బయటకు వస్తాడు. ఆవిడని ఎందుకు ప్రేమించడు? ఆవిడకు 90 ఏళ్ళు కాబట్టి. మరి అంటే అర్థమైపోయింది ఖచ్చితంగా, నీది కామవాంఛనే, ఆకర్షణ. ప్రేమ అంటావేటి? దానికి పెద్ద రంగు పూయడం. ఇక్కడ రంగు పూసి ప్రేమ అంటున్నారు గారు. ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ క్రేజీనెస్. ఇంగ్లీష్లో కూడా క్రేజీనెస్ అంటారు దాని. క్రేజీనెస్. వయస్సులో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇతరుల పట్ల ఆకర్షితులవడం ఆకర్షణ. అది ప్రేమ ఎక్కడ ఉంటుంది అందులో? ప్రేమ అంటే ఏమైనా సరే నీకు నేను ఉన్నాను అని చెప్పగలగడం, ఏమైనా సరే వాళ్ళతోనే ఉండగలగడం. అది సీతారాములకు సాధ్యం, శివపార్వతులకు సాధ్యం. ఉద్యోగాలు జీతాలను బట్టి, టీసీఎస్లో ప్యాకేజీలను బట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళకి జీవితంలో లీకేజీ తప్పితే ప్యాకేజీ ఎందుకు ఉంటుందండి? నీ ఉద్యోగం చూస్తావా? ఇవాళ నెట్లో ఆలోచన ఎంత అండి ప్యాకేజీ? ప్యాకేజీని బట్టి పిల్లనిస్తావమ్మా. మొత్తం పిల్ల ప్యాకేజ్ అయిపోతుంది తర్వాత అమెరికాకి. ప్యాకేజీని బట్టి ఇస్తున్నారు ఈవేళ. డబ్బులను బట్టి పిల్లనిస్తావా? పైగా ₹1,00,000 జీతం నెలకంటే ₹1,00,000 ఒక జీతం ఎంత ఉండాలో దాన్ని బట్టి పిల్లనిచ్చిన తర్వాత వాడు పిల్లని జాగ్రత్తగా చూసుకుంటాడండి. నువ్వు డబ్బులు చూసు కదా పిల్లనిచ్చింది. నేను ఆ పిల్ల నుంచి డబ్బులు ఆశిస్తా, పట్టరా అంటాడు ఆయన. అదనపు కట్నం అంటాడు, వాత పెట్టేస్తాడు. తర్వాత మళ్ళీ మనమే మహిళా సంఘం అని గోల పెట్టేది. నువ్వే కదా మరి డబ్బులు చూసి పిల్లనిచ్చావు. జీతం చూసి పిల్లనిచ్చినప్పుడు తర్వాత వాతన పెడతాడు వాడు. సంస్కారం చూసి ఇవ్వాలి, జ్ఞానం చూసి ఇవ్వాలి. అబ్బే అసలు మనకి లెక్కలేదు అది. ఇప్పుడు మొత్తం సంవత్సరాలు ఒత్తిడిగా మారి ఈ ఒత్తిడి ఇక్కడ పోతుంది. వాళ్ళు వెంటనే చేయించి అక్కడికి వెళ్ళేసరికి ఆయన చూసి, ఏమిటి మహారాజుల వారు ఇలా వచ్చారన్నాడు. ఇలా మా అబ్బాయి పొరపాటున మునుకుమారుని చంపాడండి, అందుకని మేము క్షమాపణ కోరడానికి వచ్చాం, మీరు ఏ శిక్ష విధిస్తే అది పడతామంటే ఆ మహర్షి అన్నాడు, ఇక్కడెవరు చనిపోయినట్టుగా నాకేం వార్త రాలేదండి అన్నాడు ఆశ్చర్యకరంగా. ఆయన మామూలుగా ఆయన సరస్వతి ఉపాసనలో ఉన్నాడు. ఆయన అంబనవంబుజోజ్వలకరంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నరోచి రాచుంబిత దిగ్విభాగ శృతి సుక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారి నను కృపజూడు భారతి అని ప్రార్థనలో ఉన్నాడు ఆయన.
ఎర్రాప్రగడ రాస్తాడు ఈ అద్భుతమైన పద్యాన్ని. అటువంటి ప్రార్థనలో ఆయన ఉండగా పెడితే ఆయన చూసి ఏది మహారాజులు మా ఇంటికి వచ్చారు అంటే ఇలా జరిగిందండి. అలా ఏం జరగలేదండి, జిల్లా అనుబంధంలో కూడా పడలేదండి ఎక్కడానో అని చెప్పి. లేదండి వాడు చూడండి ఆయన నిజైతే అలా ఉంది, వీళ్ళు లేదండి మా వాడు చంపాడండి, దయచేసి చూడండి దయచేసి చూడండి, ఆ మృతదేహం కూడా కనపడలేదేమో అని మేము బాధపడుతున్నాం. అది బాధ్యత అండి, తప్పించుకోవట్లేదు వాళ్ళు. అది ఎంత భయంకరమైన సమస్య అయినా మహర్షి ఎటువంటి శాపం ఇచ్చినా, నువ్వు నీ కొడుకుతో సహా సమూలంగా నాశనం అయిపోతావని శాపం ఇచ్చినా సరే, దశరథుడికి శ్రవణ కుమారుడు తండ్రి ఇచ్చిన శాపం లాంటిదైనా సరే, పాండురాజుకి ముని దంపతులు ఇచ్చిన శాపం లాంటిదైనా భరించడానికి ఆ రాజు సిద్ధపడ్డాడు. జీవితం అంటే భరించడం, తప్పించుకోవడం కాదు. దయచేసి గ్రహించాలి మనం. జీవితం అంటే భరించడం. జాతకాలు తెలుసుకోవడం ఎందుకంటే జరగబోయేదాన్ని భరించడానికి, మార్చుకోవడానికి కాదండి. మనం మార్చేస్తాం, అందుకే మార్చే సన్నాసులు తయారవుతారు. జాతకం ఎందుకు తెలుసుకోవాలంటే దానికి తయారుగా ఉండాలి. జాతకం ఎప్పుడు స్పీడ్ బ్రేకర్. అక్కడ ఉంది గొప్ప అని తెలిస్తే కొంచెం నెమ్మదిగా వెళితే దెబ్బ మామూలుగా తగులుతుంది, పెద్ద తగలదు, ఊరికే వెళ్ళిపోతాం. చూసుకోకుండా వెళ్ళిపోయాక మూతిపడు రాలిపోతాయి. జాతకం అంటే స్పీడ్ బ్రేకర్. అంతేగాని నాకు ఉండడానికి వీల్లేదని రోడ్డు పక్కన గుణపం పెట్టి తవ్వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు అక్కడికి, నువ్వోడు తవ్వడానికని. జాతకం కూడా అంతే, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. శుభమైనా అశుభమైనా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. శుభమైతే మారుస్తావా, అశుభమైతే మార్చేస్తావా అంటే మొత్తం నవగ్రహాలు నీ చేతిలో ఉండాలా. ఇక్కడ ఆయన వంకాయలా టెంకాయలా, మళ్ళీ వాటి ప్రభావం ఉంటుందని మనం నమ్మినప్పుడు అండి ఆ ప్రభావాన్ని మనం ఎలా తప్పిస్తామండి. కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి సూర్యగ్రహం కాంతి, చంద్రగ్రహం కాంతి, శుక్రగ్రహం కాంతి, గురుగ్రహం కాంతి, శనిగ్రహం కాంతి మన మీద ప్రసరిస్తూ ఉంటే ఆ కాంతి ప్రసారం కారణంగానే ఈ ఫలితాలు జరుగుతున్నాయని జ్యోతిష్శాస్త్ర విద్వాంసులందరూ చెబుతూ ఉంటే ఆ ఫలితాన్ని తప్పించడం మనకు సాధ్యమండి. ఎంత మూర్ఖులం అండి మనం అసలు. జాతకం మార్చమని అడుగుతున్నామంటే, కానీ జరుగుతున్నదంతా అది. మార్చేవాళ్ళు తయారయ్యారు, మార్పించుకునేవాళ్ళు తయారయ్యారు. ఇంగ్లీష్లో ఏదో కంప్యూటర్లో వీటిలో వాడతారు ఫోటోల్లో మార్ఫింగ్ అని. ఇది మార్పింగ్, అది మార్ఫింగ్, ఇది మార్పింగ్. మార్ఫింగ్ చేసినంత తేలిక కాదు మార్పింగ్. ఉగాది నాడు జాతకం తెలుసుకోవాలి, ఎందుకంటే మనం ఒక ప్రణాళిక వేసుకోవడానికి. ఈ సంవత్సరం ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అన్నారు, మంచిది, మొగుడు పెళ్ళాం కూర్చోండి. అనవసరపు ఖర్చులు ఏం పెట్టారో కింద సంవత్సరం చూసుకోండి ఒకసారి. ఈసారి అవి పెట్టదని నిర్ణయించుకోండి, బాగుంటుంది, తగ్గిపోతుంది. అంతేగాని అంత వ్యయం ఉన్నప్పుడు ఆదాయం కూడా పెరగాలని అక్రమ సంపాదన మాట్లాడతావా బల కింద చేపెట్టేసి. అప్పుడు ఆదాయం కంటే వ్యయం కాదు, పక్కనే ఉంది, నువ్వు చూసుకోగలవు. రాజపూజ్యం 2, అవమానం 6 ఉంది. పోయాం చెంచల కూడాకి. అవమానం అంటే అదే, దానికి ఎవడో మంచి పేరు పెట్టాడు. నిశ్చల కూడా కాదు, చెంచల కూడా. ఎవడు మనస్సు చెంచల మీద వాడు అక్కడికి వెడతాడు. నిశ్చలంగా ఉన్నవాడు సుఖంగా ఉంటాడు. మీరు చప్పట్లు కొడతారని నేను జోకేయలేదు, మంచినీళ్ళు తాగడం కోసం జోకేశాను. నా బాధ నాది. చేత కష్టాలు చేతవైతే పీత కష్టాలు పీతవని. నేను మంచినీళ్ళు తాగాలంటే ఓ జోకేస్తాను, మంచినీళ్ళు తాగుతాను, గొడవలేదు నాకు. మీ పనులు మీరు ఉంటారు, నా పనులు నేను ఉంటాను. అందుకని ఆయన అంతటా జరగలేదండి అంటున్నాడు ఆయన. అప్పుడు చెప్పాడు, లేదండి మేము చంపామండి అంటుంటే వెంటనే గురుకులంలో ఉన్న విద్యార్థులు 10 మందో 15 మందో ఉన్నారు, పిలిచాడు. వరుసగా నుంచోబెట్టాడు. ఇగో ఇందులో మీరు చంపాను అనుకుంటున్న వారు ఉన్నాడేమో చూడండి. వెంటనే ఎక్కువ అడుగు, ఆయనే నేను చంపాను. వాడు చక్కగా మొత్తం క్రికెట్ ఆడడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు ఆయనే నేను చంపాను అంటున్నాడు. ఆ కుర్రాడు చనిపోలేదండి. ఆశ్చర్యపోయారు అందరూ కూడా. మహర్షి మాకు ఆనందంగానే ఉంది, కానీ ఏం ఆశ్చర్యం ఇది, ఎలా బతికాడు అని. అప్పుడు కూడా రాజుల బాధ్యత చూడండి, పరిపాలకులు. వెంటనే కొడుకును పక్కకి పిలిచాడు. ఒరే ఇలా నువ్వు బాణం వేస్తే వాడు బతకడం నాకు ఆనందమే, కానీ రే రేపు వేటకి ఎలాగే పెడితే అన్ని జంతువులు మళ్ళీ బతికితే మన వేట ఎందుకు రాన్నాడు ఆయన. ఇది పాయింట్. ఆ విషయంలో ఇది కూడా ఆలోచించాలి. నువ్వు ఆయన చంపావు తప్పే, అది ఆయన బతికాడు, అంతవరకు అది ఒప్పుకోవలసిందే. నువ్వు బాణం వేసినా కూడా వాడు చావలేదు, లేదా జంతువు చావలేదు, మళ్ళీ బతికింది అంటే మన ప్రదర్శన ఇంతేనా అన్నాడు ఆయన. అంటే ఇక ముందు సరిగ్గా చూసుకోమనే కదా, అది ఉండాలండి ఖచ్చితంగా. బతకడం మంచిదే. వెంటనే అప్పుడు ఆయన, లేదండి మీరు పొరపడుతున్నారు, జంతువు అయితే ఖచ్చితంగా మీ అబ్బాయి చేతిలో చనిపోయేది, మరొక మనిషి ఎవరైనా చనిపోయేవాడు, మా పిల్లలు చావరన్నాడు ఆయన. ఎంత ధైర్యం అండి, ఎంత జ్ఞానం అండి ఆ గురువుకి, తార్క్షునికి. ఎందుకు అన్నాడు, మేము 7 సూత్రాలు మా పిల్లల చేత ఖచ్చితంగా పాటింపజేస్తామండి. ఆలస్యం ఒక ఇంత లేదు, శుచి ఆహారంబు నిత్యక్రియాజాలం వేమరము అర్చనీయుల అతిథుల్ సత్యంబ పల్కన్బడు మేలవు శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తుము అట్లౌట ఎక్కాలంబున్ పటు మృత్యు రోగ భయశంకన్ బొందమే మిమ్ములన్ అని చెప్పాడు. ఇది ఒత్తిడి నివారణ. మేనేజర్ స్థాయిలో ఉన్న, మామూలు స్థాయిలో ఉన్న ఎవరికైనా పనికొస్తుంది.
ఆలస్యం ఒక ఇంత లేదు. చేయవలసిన పనిని చేయవలసిన సమయానికే చేయాలి. 5 నిమిషాల ఆలస్యం అయితే పర్వాలేదు, 5 గంటల ఆలస్యం కాకూడదు. ఆ సమయానికి ఆ పని చేయాలంటే దానికి తగిన ప్రిపరేషన్ అంటాను చూడండి, తయారీ అంతకుముందు చేసుకోవాలి. పెళ్లిపేటల మీద ముహూర్తం జీలకర్ర బెల్లం పెట్టేది రాత్రి 8:22 అంటే పెళ్లి కూతురుని ఎప్పుడు స్నానం చేసి తయారు చేయించాలి, 6 నుంచి మొదలు పెట్టాలి ఆ ప్రక్రియ. 8:20 ఇవాడు బాత్రూంలో కడితే పెళ్ళి ఎవడు చేస్తాడో, ఇంకా ముహూర్తం ఏంటి అని మనం అవుతున్నామా లేదా? ముహూర్త బలాన్ని మనం గౌరవిస్తున్నాం కదండి. అయ్యో 8:20 అనగానే వెంటనే వెళ్ళి సాయంత్రం నుంచి ఆవిడ కంగారు పెట్టేసి, పెళ్లి కొడుకుని కంగారు పెట్టేసి, వచ్చిన వాళ్ళని పురోహితుడిని అందరినీ కంగారు పెట్టేసి చేస్తున్నాం లేదా మనం? పని కూడా అంతే. మనం ఏమనుకుంటాం, పెళ్లి ముహూర్తం జరిగి తీరాలి. బ్యాంకులో పనిచేయడం కూడా పెళ్లి ముహూర్తం లాంటిదేనమ్మా. ఆ సమయానికి ఆ పని జరగాలి, అది కూడా ముహూర్తమే ఖచ్చితంగా. దీనికి ఈ సమయానికి ఇవ్వాలి, ఈ తేదీకి ఇవ్వాలంటే ఇవ్వాలి. మీరు జూన్ నెల 30వ తేదీని, సెప్టెంబర్ చివరి తేదీని, డిసెంబర్ 31 మీకు పీకలు తెగిపోయేంత పని ఉండదండి. మాకు తెలుసుగా, ఆ రోజు సెలవు ఇచ్చేస్తారుగా, మమ్మల్ని ఎవరిని రానివ్వరుగా. 6 నెలల రిపోర్ట్ అండి, 9 నెలల రిపోర్ట్ అండి అంటారు కదా. అంటే మరి అలా ఉండకపోతే జరగదు. ఆ వేళ కూడా మీరు మమ్మల్ని అందరినీ రానిచ్చి 10 రూపాయలకు ఒకడు, 20 రూపాయలకు ఒకడు, జీరో బ్యాలెన్స్ ఉన్నవాడు అంతా చెక్కులు రాస్తుంటే మీరు ఇస్తూ ఉంటే అయినట్టే పని. ఇక్కడ ఆ రోజు చేశారా లేదా? ప్రతిరోజు అంతే. ఆ రోజు ఒక్కటి కాదండి, ప్రతిరోజు అంతే. ఇవాళ నేను వచ్చింది మొదలు వెళ్ళేలోగా ఈ పనులు చేయాలంటే ఖచ్చితంగా ఒక కాగితం మీరు రాసుకోవాలి, అక్కడ పెట్టుకోవాలి. 1, 2, 3 నెంబర్లు వేసుకోవాలి. అందులో కూడా ప్రాధాన్యాన్ని బట్టి వేసుకోవాలి. ప్రయారిటీ అంటాం మనం, ప్రాధాన్యాన్ని బట్టి. అత్యవసరంగా తప్పనిసరిగా ఇవాళ నేను ఇంటికి వెళ్ళేలాగా చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి, ఒక 10 కనపడితే ఆ 10లో కూడా అతి ముఖ్యమైనవి ఏమిటి, ఓ 3, 4 ఉంటాయి. మిగిలిన కొంచెం వాయిదా పడినా పర్వాలేదు. ఆ 3, 4 ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకుంటుంది ఒత్తిడి? ఇది ఆలస్యం ఒక ఇంత లేదు, మొదటి నియమం. శుచి ఆహారంబు. ఒత్తిడికి, మనస్సులో ఒత్తిడికి సంబంధించి భౌతికమైన ప్రక్రియ కూడా ఒకటి ఉందండి. అసలు మన అనారోగ్యాలన్నిటికీ 2 కారణాలు. 1 తిళ్ళు, 2 ఒత్తిళ్ళు. వేరే కారణం లేదు. అనారోగ్యాలకి తిళ్ళు లేదా ఒత్తిళ్ళు, ఈ 2 కారణాలు. తిళ్ళు సరిగ్గా లేకపోవడం, ఒత్తిళ్ళు ఎక్కువ అవడం. ఈ ఒత్తిడి ఎక్కువ అవడానికి తిండి కూడా కారణం అవుతుంది. సరైన రుచిగా శుచిగా ఉండే ఆహారాన్ని కనుక మనకి తినకపోతే ఒత్తిడి ఎక్కువ అవుతుంది. చాలామంది ఒత్తిడి కలగగానే కాఫీయో టీయో తాగేస్తూ ఉంటారు. కాఫీ తాగితే ఆకలి చచ్చిపోతుంది, టీ తాగితే పైత్యం వస్తుంది. ఎక్కువ తాగితే రోజుకి 1, 2 కప్పులు మించి కాఫీ టీలు తాగకూడదు. మిగిలినప్పుడు ఎప్పుడైనా తాగాలనిపిస్తే పాలు తాగండి, పర్వాలేదు. కాఫీ తాగకూడదు. కేవలం మామూలు పాలు, పంచదార వేసుకొని అంతే. ఇక మళ్ళీ అందులో అల్లం, బెల్లం, యాలకులు ఇవి మొత్తం కలగూరకం పొద్దు అక్కడ. దాన్ని మళ్ళీ ఏదో బోర్నవిటా, హార్లిక్స్ ఏమీ వద్దు, ఒట్టి పాలు. అది కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. బలాన్ని పాలు వెంటనే తక్షణం శక్తినిచ్చేది పాలు. సద్యశక్తికరం క్షీరం అంటారు శాస్త్రంలో. వెంటనే శక్తినిచ్చేది పాలు. ఇంక ఎక్కువ మాట్లాడితే బాగుండదు, కానీ శోభనం గదిలో పాల గ్లాసుతో పంపించడానికి ఉద్దేశం అదేనమ్మా. పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చెబుతున్నారు. మరి కాఫీ గ్లాస్ పట్టుకెళ్ళారా, కూల్ డ్రింక్ పట్టుకెళ్ళారా? పాల గ్లాసుతో వెళ్ళాలన్న ఉద్దేశం అది. అది కూడా మగవాడికి ఇస్తారు అంతే. ఇంకా ఈ వివరాలు అనవసరం. ఇంకా తక్షణం శక్తిని కలిగించేది పాలు. ఆ పాలు తాగొచ్చు. మనకేదో అలవాటు పడి ఆ కెఫీన్ మొత్తం ఏదో కలగగానే ఏదో అది ఎంతసేపు ఆలోచన, 2 నిమిషాలు హాయిగా అనిపించింది. ఈ టీ తాగుతున్నప్పుడు కూడా, ఈ కాఫీ తాగుతున్నప్పుడు కూడా అది అలాగే ఉంది. మీరు తొందరగా అంటూ తాగేశారు. కాఫీ తాగితే పావు గంట కేటాయించుకుని సావకాశంగా తాగాలి, ఏం మాట్లాడకుండా. ఓ కప్పు కాఫీ వీలైతే 4 మాటలు అంటారు సినిమాలో కూడా, ఉండాలి. అయితే ఏం తప్పు లేదు, అది మంచి డైలాగ్ అది. నేను ఇంట్లో ఎప్పుడు కాఫీ ఇవ్వగానే ఒక కప్పు కాఫీ అయినా వీలైతే 4 మాటలు, అయ్యో అంతకంటే అదృష్టమా అని వచ్చి కూర్చుంటారు. ఏం పోయింది, వారు మాట్లాడతారు, మనం వింటాం అంతే. మనం మాట్లాడడానికి 3 వేదికలు ఉన్నాయి, ఆవిడకి ఎక్కడ ఉన్నాయి? అందుకే ఆవిడ మాట్లాడుతుంది. ఏమంటే అని ఇంట్లోనే ఎక్కువ మాట్లాడాలి. ఈ 2 గంటలు ప్రవచనం తప్పితే నేను ఇంట్లో కానీ బయట కానీ ఎక్కువ మాట్లాడాను. అది కూడా నేను 3-4 ఏళ్ళుగా బాగా నియమంగా పెట్టుకున్నాను. ఇంటికి ఎవరో రావడం, మళ్ళీ ధర్మ సందేహాలు తీర్చడం, లేదా ఫోన్లో ఎక్కువ మాట్లాడడం ఉండదు. నాతో ఎవరు ఎప్పుడు మాట్లాడినా 4 నుంచి 5లోగానే మాట్లాడాలి. ఇంకోసారి మాట్లాడితే నేనే చెప్పేస్తాను, 4ంటికి ఫోన్ చేయడం చెప్పేస్తాను. ముఖ్యమంత్రి అయినా చెప్పేస్తాను, నాకేం మొహమాటం వెళ్ళి. అదే ధైర్యం అంటే. సీఎం ఆఫీస్ నుంచి ఫోన్, నాకు ఇప్పుడు ఖాళీ లేదండి, వారిని తర్వాత చేయమని. ఎందుకంటే వారితో నాకేం అవసరం లేదు. వారికి ఏమైనా అవసరం ఉంటే చేసుకుంటారు, దానికే. వారి అవసరం కదా, నా అవసరం ఎలా అవుతుంది? అది నాకు అవసరాలు లేవు. వారి నుంచి నేనేం కోరుకోవడం లేదు, వారికి నేను భయపడడం లేదు. అటువంటిప్పుడు అక్కడి నుంచి అయితే నాకే చేసుకోమనండి, నేను అందరికీ చెప్పట్లా. అంతే. మనం అలా కాదండి, మిస్డ్ పొరపాటున రాగానే పోనీ పై ఆఫీసరో మేనేజరో అయితే పర్వాలా, ఫ్రెండ్స్ ఎవరైనా మిస్డ్ ఇచ్చారు కానీ వెంటనే ఇంకా చూసుకుని చేశాడు. ఏం అవసరం అండి, వాడు ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం వాడు చేసాడు, మళ్ళీ చేసుకుంటాడు.
మిస్డ్ ఆన్సర్ చేయకుండా ఉంటే చాలా ఒత్తిడి తగ్గిపోతుంది అనవసరంగా వాటిని అన్నింటిని గుర్తుపెట్టుకుని. అందుకే ఫోన్ కట్టేవాళ్ళు పూర్తిగా కట్టేయాలి, సైలెంట్లో పెట్టకూడదు. సైలెంట్లో పెడితే అదో వైలెంట్. వాళ్ళందరూ పట్టుకొస్తూ ఉంటుంది తీగా. నేను ఇవన్నీ చేయాలేమో అనిపించద్దు అసలు. ఇప్పుడు ఫోన్ కట్టేశాను నేను మీ ముందే. కట్టేయడం ఇంకా సైలెంట్ అనేది నాకు ఎక్కడో తెలియదు, నేను వాడను దాన్ని. ఎందుకంటే సైలెంట్ పెట్టామంటే ఈ 2 గంటలు అయ్యేలోగా ఎవరో 4-5 వస్తాయండి. అప్పుడు చూశాక కొంతమందికి చేయాలనిపిస్తుంది. వాళ్ళే తర్వాత చేసి మీరు చూసుంటారు కదా సార్, నాకు చేయొచ్చు కదా, నేను చాలా క్లోజ్ కదా. ఏమిటి క్లోజ్ అండి? సీ తీసేస్తే లూజే. ఎక్కడ క్లోజు? అనుబంధంలో అణువు తీస్తే బంధంలాగే, క్లోజులో సీ తీస్తే లూజే. ఎవరు క్లోజ్ అండి ప్రపంచంలో? ఆత్మకి ఆత్మ తప్ప మరేది క్లోజ్ అనేది లేదండి. మనం గ్రహిస్తే సుఖంగా ఉంటామండి ఖచ్చితంగా. ఏ బంధము క్లోజ్ కాదు, మనకి అన్నీ లూజే. అవసరాల కోసం ఏర్పడిన బంధాలే, భార్యాభర్తల సంబంధం సహా మొహమాటమే లేదు ఇక్కడ. అంతే, ఏది క్లోజ్ కాదు, ఏది లూజ్ కాదు. ఇక్కడ వదిలేయండి, ఏం చేయాలో వచ్చాయి. క్లోజ్ ఏంటి ఇక్కడ? అంతే, అంతవరకే. ఈ తెగింపు ఉన్నవాడి దగ్గరికి ప్రపంచం అంతా దిగొచ్చి వాడి కాళ్ళ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాడు లొంగడు కాబట్టి వాడికే లొంగుతారు ఖచ్చితంగా. ప్రపంచానికి ఎప్పుడు 2 పద్ధతులు. నువ్వు వంగావా అది వంచుతుంది, నువ్వే వంచావా అది వంగుతుంది. ఏం చేయాలో చూసుకో అంతే. మనం దానికి వంగకుండా ఉండాలంటే జ్ఞానం ఉండాలి, ధైర్యం ఉండాలి. కోరిక ఉండడానికి వీళ్ళు ఏం జరుగుతుందో జరగని. ఇవాళకి ఇప్పుడు ఈ క్షణంలో ప్రాణం పోతే అంతకంటే ఆనందం లేదు. మంచిది, అన్ని పనులు ఆగిపోయినట్టు లెక్క. పోయిన తర్వాత దేనితోనూ సంబంధం లేదు. ఆ పోవడం అనేది ఎప్పుడు జరుగుతుందో మనకి తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు, పోయాక ఏమీ తెలియదు. ఇంకెందుకంటే బెంగ? ఎప్పుడు పోతామో మనకు తెలియదు, పోయాక ఏమీ తెలియదు. అది ఈ క్షణంలో జరగకూడదని ఏమన్నా ఉందో, ఇంకో 30 ఏళ్ల తర్వాత జరగకూడదని ఏమన్నా ఉందో, దానికేమిటి ఇంత? ఇన్ని తాపత్రయాలు పడవు, బుర్రపాటు చేసుకుని ఒంటి నిండా వ్యాధులు తెచ్చుకుంటాం. ఈ వ్యాధుల కారణంగా పోతామండి. ఏమీ మన ఆయుర్దాయం బాగానే ఉందండి. ఆయుర్దాయం ఖాయంగా ఉంటుంది అనుకోకుండా పొరపాటు. అది ఆయుర్దాయం ఎప్పుడు మన పరిస్థితి ప్రాణాయామాన్ని బట్టి పెరుగుతుంది. ప్రాణాయామం చేసేవారికి, ధ్యానం చేసేవారికి ఆయుర్దాయం పెరుగుతుంది. యోగాసనాలు వేసేవారికి ఆయుర్దాయం పెరుగుతుంది. అన్నిటికీ కంగారు పడేవాడికి ఆయుర్దాయం తగ్గుతుంది. ఆయుర్దాయం ఎప్పుడు ఖాయంగా ఉంటుంది. జనరల్గా మామూలుగా ఒకటి ఉంటుంది, పుట్టినప్పుడు నిర్ణయింపబడింది ఒకటి ఉంటుంది. అది పెరిగి తరిగే అవకాశాలు ఉన్నాయి, ఫ్లెక్సిబిలిటీ, దానికి సంకోచ వ్యాకోచాలు ఉన్నాయి. మరి 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండదు, కానీ 2-3 ఏళ్ల వరకు పెరుగుతుంది, 2-3 ఏళ్ళు తగ్గే అవకాశం కూడా ఉంది. అది మనం చేసుకోవచ్చు. శుచి ఆహారం ముందు శుభ్రంగా. ఆ శుచిగా లేకపోతే ఒకవేళ కల్తీ ఉంది అనిపిస్తే తినకపోవడమే మంచిది. నిన్న ప్రత్యక్ష ఉదాహరణ చెబుతున్నా. ఇప్పుడు మా ఆవిడ ఊళ్ళో లేదు, ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. మా అత్తగారికి ఏదో కొంచెం బాగోలేదంటే అక్కడ ఉండి వెళ్ళింది. సరే, మంచిది. నేను నిన్న షూటింగ్ నుంచి వస్తుంటే, రోజు నేను షూటింగ్ నుంచి రాగానే ఆవిడ ఇంటికి వచ్చేసరికి ఏదో తయారు చేసి పెడుతుంది మన కోసం. ఓ ఉప్మాయో, గారెలో, ఆవిడలో కష్టపడి వస్తాడు ఈ పెద్ద మనిషి అని. చపాతి, మళ్ళీ ఉల్లిపాయ వేయకుండా కూర అన్నీ చేసి పెడుతుంది. నేను ఎవరు చేస్తారు? నాకు అసలు వంట తెలియదు. జీవితంలో నేను పెద్దగా దేవుడికి కూడా నేను భయపడను. ఆ గ్యాస్ పొయ్యి దగ్గరికి వెళ్ళాలని భయపడతాను నేను. నాకు నచ్చంది ఆ వంటిల్లు ఒకటే, అక్కడికి వెళ్ళను నేను. ఎందుకంటే గ్యాస్ పొయ్యి మర్చిపోతామేమో కట్టమని బెంగ. ఎందుకు వచ్చింది? నీళ్ళు కూడా కాచుకొని చనీళ్ళు పోసేసుకోవడమే అంతే. ఎందుకంటే ఆ జోలికి వెళ్ళదు, ఆ ప్రహసన వద్దు, మనం ఏది ఉంటే తినేద్దాం అని. నేను వస్తుంటే ప్రత్యక్షంగా జరిగింది చెబుతున్నానండి. నేరేడుమట జంక్షన్ వరకు వచ్చాక ఏమీ లేదు కదా, ఆవిడ ఉంటే ఏదో చేసి పెట్టేది, ఏదో పంట కింద కరకర ఉండాలి కదా అని. అక్కడ స్వీట్ షాప్ ఉంటే అక్కడేవో కాజాలు, జంతికలు, ఏవో 2-3 పొట్లాలు కొన్నాను. అందులో పాపం నాతో పాటు ఉన్నాడు కదా, నా డ్రైవర్కి ఒక పొట్లం ఇచ్చి మీ పిల్లలకి ఎవరా అన్నది. పరమానంద పడ్డాడు పాపం. ఇవి పట్టుకెళ్ళి హాయిగా శుభ్రంగా కాళ్ళు కడుక్కుని కూర్చుని, ఇవి లేకపోతే నాకేమైనా లెక్క, నా తిండి నాకు లేదా అని కూర్చుని తినడం మొదలుపెట్టా. అందులో మొత్తం ఒక వాసన, రెండోది 2 వాసనలు వచ్చాయి. ఒక్కడ తినగానే ఇలాగా. అది కాజాల లేదు, వీపు మీద బాజాల ఉంది. అది మా కాకినాడ కాజాలు వేరుగా ఉంటాయి, ఇక్కడ అలాగే ఉంటాయి. అబ్బాయి హైదరాబాద్ కాజా కాదు బాజా. అది ఏదో అసలు ఏ రుచి లేదు. అది కాజా రుచి లేకపోగా ఏ రుచి లేదు, తాజా అసలే కాదు. దాంతో అనిపించి తింటున్నవాడిని ఆపేశాను నిజంగానే. ఎందుకంటే వచ్చేటప్పుడు రాత్రిపూట తినడం కోసం పళ్ళు తెచ్చుకున్నాను. నేను 10 ఏళ్ళుగా రాత్రి అన్నం తినను, టిఫిన్ కూడా చేయను, కేవలం పళ్ళే. అరటిపళ్ళు, కమలా పళ్ళు, బత్తాయి పళ్ళు, యాపిల్ పళ్ళు, ఏవో 2 పళ్ళు తినడం, పడుకోవడం అంతే. 10 ఏళ్ళుగా అంతే. అందువల్ల ఆరోగ్యం చాలా బాగుంది. ఇప్పటికి నాకు రక్తపోటు లేదు, గుండెపోటు సమస్య లేదు, మధుమేహం లేదు, ఏవి వాటికి నా దగ్గరికి వచ్చే ధైర్యం లేదు నిజంగా. అంత నియమం అంటే నియమం అంతే, ఇంకేం మొహమాట పడేది లేదు ఇక్కడ. ఇప్పుడు వారు కూడా ఏదో స్నాక్స్కి ఏం వద్దని టీ ఇవ్వండి అని చెప్పి, ఎందుకంటే సాయంత్రం టీ తాగడం అలవాటు, అది అంతే. ఇంకా ఇచ్చారు కదా అని మీరు స్నాక్స్ పెట్టండి అంటే పట్టుకొస్తారు రకరకాలు. అవన్నీ తింటూ కూర్చున్నా మీటింగ్ నడవదు ఇక్కడ. ఈటింగే ఉంటుంది, మీటింగ్ ఉండదు. పైగా అవి ఏం చేస్తాయో తెలియదు. మీరు ఏమైనా ఇంట్లో తయారు చేస్తారా? మీరు ఇక్కడి నుంచే పట్టుకొస్తారుగా.
ఏదైనా ఇంట్లో తయారు చేస్తే మాత్రం గ్యారంటీ ఉందా? నూనె కల్తీ ఇవాళ. ఇంట్లో నూనె ఎక్కడి నుంచి వస్తుంది? మీరు బయట తెచ్చుకుంటున్నారు, అది కల్తీ. ఇంట్లో తయారు చేస్తే ఏమిటి? ఇక్కడ ఇళ్ళ గొప్ప ఆవిడైతే నూనె గొప్పదవుతుందా? అంతేనా? ఇంట్లో తయారు చేసినా చెప్పలేమండి మనం అని. నిన్న ఆ వైరాగ్యం రాగానే మనం అట్టిపళ్ళు తెచ్చుకున్నాం కదా, ఇవాళకి రేపటికి. మళ్ళీ రేపు రాత్రి ఎలాగో ప్రయాణం ఉంది, తణుకు వెళ్ళాలి. అక్కడ 3 రోజులు శంకరాచార్య సాహిత్యం మీద ప్రసంగాలు ఉన్నాయి, ఎల్లుండి నుంచి 16, 17, 18. మళ్ళీ వెళ్ళాలి కదా, ఎలాగో అట్టిపళ్ళు తెచ్చుకున్నాం కదా, అవి తింటే సరిపోలా, హాయిగా ఉన్నాయి అట్టిపళ్ళు, మామూలు అట్టిపళ్ళు అవి కూడాను. అందుకే ఇవన్నీ ఎందుకు అని వెంటనే ఆ తర్వాత మా ఇంటికి ఎవరో వచ్చారు, మొత్తం మీద ఎవరు వస్తే ఏమీ లెక్క అంతే. అప్పుడు ఈ మొత్తం పొట్ల ఆ అబ్బాయికి ఇచ్చి మీ పిల్లలకి పెట్టవా అన్న. వాడు పరమానందపడ్డాడు, నాకు అనవసరం మిగిలిందంతా. నాకు నచ్చలేదు కానీ వాడికి నచ్చచ్చు, వాడికి అది భాగ్యం. నేను ఆ 2 అరటిపళ్ళు తిన్నాను, పడుకున్నాను, సుఖంగా ఉంది. ఇవాళ మాట్లాడగలిగా. నిన్న కనుక ఆ కాజాలు ఆ తెచ్చుకున్న స్వీట్లు తినుంటే ఇవాళ మీటింగ్ రద్దు అయ్యి ఉండదు, అనుమానం లేదు. అంటే మన చాపల్యాన్ని మనం నివారించుకోగలిగితే ఎటువంటి ఒత్తిడి లేకుండా హాయిగా ఉంటాం. ఎందుకు ఆహారం విషయంలో పక్కెళ్ళిపోతున్నాం మనం? ఇక్కడ బజ్జీలు చాలా బాగుంటాయి, రోడ్డు పక్కన బజ్జీలే. ఆ నూనె పవిత్రం, వాడి చెయ్యి పవిత్రం, ఆ బూర్లు మోకుడు పవిత్రం, ఆ పక్కన మురుక్కాలు పరమ పవిత్రం. వాడు బజ్జీలు వేయడం మనం తినడం మనం చచ్చిపోతాం. ఇప్పుడు ఆ 2 బజ్జీలు తినకపోతే ఆ తర్వాత తినడం తర్వాత కడుపులో ఏదోలా ఉంటుంది. మరి ఇదే శుచి ఆహారంబు. అంతేకాదు నిత్యక్రియాజాలం వేమరము. సరిగ్గా ఏ రోజు పనులు ఆ రోజే మీరు మేనేజర్ స్థాయిలో ఉన్నా సరే, ఇవాళ రాసుకుందుకు ఫోన్లు ఉన్నాయి, రకరకాల ఫలకాలు వచ్చాయి. అంతకంటే కూడా కాగితం ఉండి నేను ఎప్పటికీ పాటిస్తున్నది కాగితమే ఖచ్చితంగా. ఒక కాగితం తీసుకుని దాన్ని 8 మడతలు పెడతాను నేను. ఇది లెక్క. ఇది కూడా ఏమిటి? వాడేసిన రైల్వే టికెట్, లేకపోతే ఏదో ఎందుకో వాడేసిన గీత. ఒకవైపు వాడేసాం, రెండో వైపు కూడా వాడచ్చు కదా, గాంధీ గారి పద్ధతి. కాగితాలు పొదుపు ఏం చేస్తాం, పారేసి దీన్ని 8 మడతలు చేశాను, ఇలాగ మడత పెట్టి దీనికి నెంబర్లు వేసాను 1, 2. ఇగో నేను చేయాల్సిన పనులన్నీ ఇక్కడ రాసి ఉంటాయి. అప్పటికప్పుడు జేబులో పెన్ ఉంటుంది, పెన్ లేకుండా నేను బయటికి రాని, ఇంట్లో ఉన్నాను. ఖచ్చితంగా ఏదైనా పని గుర్తు, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా ఏదో గుర్తొచ్చింది అనుకోండి, మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు లేకపోతే వెళ్ళగానే రాసేస్తాను ఇక్కడ, ఈ పని చేయాలి, ఆయన ఫోన్ చేయాలి, లేకపోతే ఏదో చేయాలి, అయిపోయింది. ఆ విషయం మనసులో తీసేయచ్చు. మనసులో ఎక్కువ విషయాలు ఉంటేనే ఒత్తిడి. మళ్ళీ గుర్తు చేసుకోక తప్పదు. గుర్తు చేసుకుంటున్న కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. జ్ఞాపకశక్తి అంటారు చాలామంది. కొన్ని వేల పద్యాలు అప్పగించిన వ్యక్తిగా సహస్రావధానం చేసి 20 రోజుల్లో 1000 పద్యాలు చెప్పి 21వ రోజున పద్యాలన్నీ ఏకధాటిగా అప్పగించిన వ్యక్తిగా చెబుతున్నా. జీవితంలో గుర్తుంచుకోవడం అంత దౌర్భాగ్యం లేదు, మర్చిపోవడం అంత సుఖం లేదు. ఎన్ని విషయాలు వేరైతే అన్ని విషయాలు మర్చిపోవాలి. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటింది మొదలు రోజు 2-3 విషయాలు పరిగెట్టుకుని మర్చిపోవాలి. మరీ దగ్గర బంధాలు, దగ్గర విషయాలు తప్పితే గుర్తుండదు. ఎవరన్నా కనిపించి నన్ను గుర్తుపట్టలేదంటే, అవును పట్టలేదు, ఏం చేస్తావు చేసుకోపో, అంతే అయిపోయింది. పట్టకపోతే ఏం చేస్తా, పీక తీసేస్తాడా? అందరినీ గుర్తుపట్టాలా? ఏమిటండి ఆ గుర్తింపు కాంక్ష? మమ్మల్ని చాలామంది సభల్లో దిగ్గానే, ఏమంటే మీరు నన్ను గుర్తుపెట్టారు, నేను పట్టణం చెబుతాను. నేను పట్టణాయా? నేను గుర్తుపెట్టుకుంటే నాకు సభలో విషయాలు గుర్తుండవు. వాళ్ళకి అనిపిస్తుంది నేను గుర్తుపెట్టి, వెంకట్రావు బాగున్నావు, మీ అమ్మాయికి పెళ్ళయిందా అంటే ఆయనకు ఆనందమేనండి. ఇప్పుడు మా అబ్బాయి నాడు పెళ్ళికి నేనేం చేయాలి? ఆ కూడా నాకెందుకు? అందరినీ పలకరించాలండి, అవసరమా? అందరినీ ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోగలరా? పైకి ఇవంత ముఖ్యమైన సంబంధాలు ఇవి. మనకి ఏమైనా మేనల్డా తోడోళ్ళా? వాళ్ళే గుర్తుండరా? అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. అది పెద్ద గొప్పకిని చెప్పొద్దండి దాన్ని. నేను దేశాల పేర్లన్నీ చెబుతా, దేశాల జెండాలు, చిన్నపిల్లలు చేసే పనులు ఇవి. ఇది పెద్ద గొప్ప విషయం కాదు. ఇది ఎప్పుడో కలిసిన మనిషిని కూడా అంత అవసరమేం లేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోబట్టే అసలు మనమెవరైనా దాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోవడం మానేసాం. ఆత్మజ్ఞానం లేకుండా పోయింది మనుషులకి ఈ అడ్డమైన విషయాలు గుర్తుపెట్టుకోవడం వల్ల. కేవలం గుర్తుపెట్టుకోవలసింది ఆత్మనావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంత్రవ్యో నిధ్యాసితవ్య ఆత్మనావా అరే మైత్రేయ శ్రవణేన దర్శనేన విజ్ఞానేన మత్వా సర్వమిదం విదితం అంటుంది ఉపనిషత్తు. ఒక్క ఆత్మజ్ఞానాన్ని పొందితే మైత్రేయి, నువ్వు భార్యవు కాబట్టి, ఇష్టమైన మనిషివు కాబట్టి చెబుతున్నావు, ఒక శిష్యురాలిగా భావించి అంటున్నాడు యాజ్ఞవల్క్యుడు. ఒక్క ఆత్మ తప్ప గుర్తుపెట్టుకోవలసింది మరేదీ లేదు. పొందవలసింది ఆత్మజ్ఞానం తప్ప మరొకటి ఏదీ లేదు. అజ్ఞానాలు బాగా పొందుతూ ఉంటాం మనం జనరల్ నాలెడ్జ్ పేరు మీద, ఆత్మజ్ఞానం వదిలేస్తాం. నేనెవరనే విషయాన్ని ఏ మనిషి ఆలోచించడు. నాతో కూడా ఉన్నవాళ్ళెవరు, వెనకాల ఉన్నవాళ్ళెవరు, ముందు ఉన్నవాళ్ళెవరు, పరిగెడుతున్న వాళ్ళెవరు, పడిపోయిన వాళ్ళెవరు, ఇవన్నీ లిస్టు పట్టికి రాస్తూ ఉంటాడు. వ్యాధులు పెరిగిపోతాయి దీనివల్ల. శుచి ఆహారంబు నిత్యక్రియాజాలం వేమరము. రోజు పనులు, ఏ రోజు చేయాల్సిన పనులు ఆ రోజు రాసుకోండి. ఇప్పుడు కాగితం రాసుకున్నాక ఆ రోజు పొద్దున్నే ఒకసారి ఏదో సమయం మీరు బ్యాంకులోకి వెళ్ళగానే 10 గంటలకు మీరు కూర్చోగానే కాస్త కాఫీయో టీయో తాగగానే ఒక్కసారి ఈ పట్టిక చూసుకున్నారనుకోండి, మీ జేబులో ఉండే కాగితం లేదా మీ జేబులో ఫోన్లో కూడా రాసుకోవచ్చు కదా, రాసుకోండి.
దానికి దీనికి కూడా ఒక తేడా ఉందండి. అనుభవం మీకు చెబుతున్నాను. మీరు స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని అందులో అన్నీ రాయడం, మాటికి అది కొయ్యి కై అని ఓసారి పిల్లి కోత, ఓసారి గాడిద ఓండ్రా పెట్టడం, ఇవన్నీ చేసి గుర్తు చేయడం, ఇది మొత్తం వ్యాధి అయిపోతుందండి. అనుకుంటారు కానీ ఫోన్ చూసినప్పుడు ఎప్పుడు కళ్ళు దెబ్బతింటాయండి. కాగితం మీరు 100 సార్లు చూసినా కళ్ళు దెబ్బతినవండి. ఫోన్ ఎక్కువ చూడడం మంచిది కాదండి, కాగితమే మంచిదండి. పేపర్లెస్ ఆఫీస్ అని గొప్పగా చెప్పక్కర్లేదండి. పేపర్లెస్ ఆఫీస్ అయితే మైండ్లెస్ ఆఫీస్ అయిపోతుందండి. అంత గొప్పగా చెప్పాల్సిన పని, పేపర్లెస్గా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అన్ని పేపర్లెస్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇవాళ మొత్తం ఆన్లైన్ చేసాక ఏం జరుగుతుంది, ఒక్క వైరస్ వ్యాపించిందంటే మొత్తం పోతుందండి. అందులో వచ్చి ఎవరు బాధ్యత వహిస్తారు రేపొద్దున? ఆన్లైన్ విధానాలు వచ్చాకే బ్యాంకుల్లో మాయలు ఎక్కువ జరుగుతున్నాయండి. మేము బ్యాంకుకి వెళ్ళి చెక్కు రాసి డబ్బులు తీసుకున్న రోజుల్లో అన్ని మాయలు లేవండి. నా చెక్కు బుక్ కొట్టేయాలి, నా సంతకం సరిపోవాలి, పైగా అక్కడ మేనేజర్ కానీ క్లర్క్ కానీ నా సంతకాన్ని చూస్తాడు ఖచ్చితంగా. ఇదివరకు వెరిఫై చేస్తాడు, దానికి 3 సంతకాలు ఉంటాయి, స్పెసిమెన్ సిగ్నేచర్ అని చూస్తాడు. ఏమాత్రం కలవకపోయినా ఇవ్వడు. ఇవాళ అది కూడా చూడాలి, అక్కడ పెడుతున్నారు పట్టుకెళ్ళి. అది ఒప్పుకుంటే ఒప్పుకుంది, లేదా నా కర్మ, అది నా సంతకాన్ని ఒప్పుకోదు ఒకసారి. దాంట్లో ఏం వ్యాధి ఉందో నేనేం చేయను. మొత్తం యంత్రాల మీద ఆధారపడ్డారండి. అవసరం పడచ్చండి. 1,00,000 మందికి సంబంధించిన లెక్కలు చేయాలంటే మీరు ఆధారపడండి. కానీ రెండో ఎక్కం 20 సార్లు అప్పగించడానికి కంప్యూటర్ అవసరం అండి. 2 20 ఎంత అంటే 40 అని చెప్పలేరా? దానికి నొక్కాలి 2 × 20 = 40, యా 40 అని చెప్పాలి దానికి. ఇటు 2 20 40 అనడానికి యా అనాలా? ఇక్కడ 2 నిమిషాలు ఆలస్యమా? ఏదో రెండో ఎక్కం వస్తే 1 నిమిషంలో చెప్పాడు. ఆ మాత్రం కూడా మనం మెదడుని పని చేయించకపోతే మైండ్లెస్ అవుతుంది. అన్నిటికీ దాని మీద ఆధారపడతాం. అది మనకు వచ్చేసరి పనిచేయదు. సర్వర్ డౌన్, మనం కూడా డౌనే. అది కొంత డౌను, మనం మొత్తం డౌను. అది వచ్చే వరకు చేసేది ఏం లేదు. ఇంకా ఈ కంప్యూటర్లు అని మాట్లాడు, ఇదో డౌన్, ఇక్కడ ఇదో చర్చ. ఇంతకంటే రాసుకోవలసినవి రాసుకుని అక్కడ పెట్టుకుని ఇవాళ చేయాల్సినవి ఏమిటి? అందులో కూడా అతి ముఖ్యం, ఏ రోజైనా మీరు ఎంత మేనేజర్ స్థాయిలో, రీజనల్ అదేమిటి రిజర్వ్ బ్యాంక్ మేనేజర్ స్థాయిలో ఉన్నా సరే, మీరు ఆ రోజు చేయాల్సిన పనులు 10 కంటే ఉండవండి. నా అంచనా, ఒకవేళ ఎక్కువ ఉంటే ఉండొచ్చు, నాకు 10 కంటే ఉండవు. ఆ 10లో కూడా అతి ముఖ్యమైనవి 5 6 ఉంటాయి. చేసేయచ్చు. మిగిలినవి రేపటికి వాయిదా వేయచ్చు, సాయంత్రం చేయొచ్చు, గుర్తొచ్చినప్పుడు చేయొచ్చు, పర్వాలేదు. పైగా మేనేజర్ స్థాయిలో ఉన్నవాడికి ఒక సౌకర్యం చేయించడమే కదా, ఎక్కువ చేయడం కాదు కదా, అన్నీ చేయక్కల్లా చేయించవచ్చు. అది కూడా పని విభజన చేసి కాస్త వాళ్ళని కొంచెం కీర్తిస్తూ ఉంటే బాగా పనిచేస్తారు. నువ్వు కాకపోతే ఎవరున్నారా, అసలు నేను మేనేజర్ని కానీ పేరుకి నువ్వే మేనేజర్ అయ్యా అంటే ఎంత లావు అవుతాడు ఆయన? 2 కేజీలు పెరుగుతాడు. అయ్యి బాబు, మేనేజర్ గారు నాకే చెప్తారు ఎప్పుడు ఏ పని చేసినా నేనంటే ఎంత నమ్మకం. అవి మంచిదే, అబద్ధం ఆడావా? నిజంగానే నమ్మకం ఉంటేనే అంటాం కదా, పనికి మాలిన వాడిని అనం కదా. అది పొగడతా, అబద్ధం కాదంటే అది మంచి మాటే. ఆ మాట ఆయన ముందంటే ఇలా అంటే ఉద్యోగస్తులు అక్కర్లేదండి, అహంకారం ఏం రాదండి, వాళ్ళు సంతోషిస్తారండి, సంతోషిస్తారు. వాళ్ళు పొగరొచ్చేంతగా మనం అనక్కల, సంతోషించేంతగా అనొచ్చు. అంటే వాళ్ళు చేసి పెడతారు ఖచ్చితంగాను. నేను ఇవాళ కొంచెం ముందు వెళ్ళాలయ్యా, నువ్వు తర్వాత చూసుకోవాలి కొంచెం జాగ్రత్తగా అని అంటే, లేదు మీరు వెళ్ళండి సార్, మీకు ఎందుకు నేను చూసుకుంటా అంటాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి అప్పగించే బాధ్యతని పని విభజన చేయొచ్చునే. ఇదే నిత్యక్రియాజాలం వేమరము అర్చనీయుల అతిథులు. ఇది పెద్ద మీకు సంబంధించిన విషయం కాదు, కానీ ఎప్పుడు అతిథి సేవ అంటే త్యాగం కింద లెక్క. పూర్వకాలంలో ఇంటికి ఎవరైనా పెద్ద మనుషులు వస్తే ఆడపిల్లల చేత కాఫీ టిఫిన్లు పెట్టించి మంచినీళ్ళు ఇప్పించేవారు, మగపిల్లల చేత సత్కారం చేయించేవారు. ఎందుకంటే రేపొద్దున్న ఒక ఇంటికి యజమాని అవుతాడు, ఈయన కూడా దానం చేయాలి, ధర్మం చేయాలి, పెద్దవాడు వస్తే నమస్కారం చేయాలి, సత్కారం చేయాలి. ఆడపిల్ల రేపొద్దున కాపురానికి వెడితే అక్కడ వంట వండాలి, చాకరీ చేయాలి. అప్పుడు పద్ధతి అదే కదా మరి. అందుకని ఆడపిల్లల చేత అవి అలవాటు చేసేవాడు. ఆడపిల్లలకు వచ్చిన అతిథులకు సేవ చేయడం, మగపిల్లలకి ఇది అలవాటు చేసేవారు. వారు ఎవరు ఎక్కడికి వెళ్ళి కాపురాలు చేసుకున్నా సుఖంగా ఉండేవారు. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి నేర్పారండి అనేవారు. ఇప్పటికీ ఆ తరం స్త్రీలను మీరు గమనించండి. ఇంటికి వెడితే మంచినీళ్ళు ఇవ్వమని, కాఫీ ఇవ్వమని చెప్పాలేదని పట్టుకొచ్చేస్తారు. చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి అవి నేర్పారు. పట్టుకొచ్చేస్తారు వెంటనే. పట్టుకొచ్చిన తర్వాత అడుగుతారు ఇక్కడ. ఇప్పుడు అలా పట్టుకురావడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే తీరా నలుగురికి 4 కాఫీలు పట్టుకొచ్చేస్తే అడగాలి వెళ్ళేటప్పుడు, నీకు షుగరా, నీకు బీపీయా, నువ్వు నేను వచ్చే వరకు ఉంటావా పోతావా? నువ్వు ఒకడు పోవచ్చు, ఇన్ని అడగాల్సి వస్తుంది. పూర్వం అదేం లేదు, అడిగితే మొహమాట పడతారు, తాగమంటారు. ఎంత సౌహృదయం అండి నిజంగా. ఆ కాలంలో స్త్రీలది ఎంత సౌహృదయం అండి. అమ్మ వాళ్ళు బ్యాంక్ మేనేజర్లు కాకపోవచ్చు, చదువుకోకపోవచ్చు, అమ్మ ఇంతకంటే మానవత్వం ఉందా? దయచేసి ఆలోచించండి. మనకంటే చదువుకున్న వాళ్ళు కదా, సంస్కారం ఉన్నవాళ్ళ, చదువు అంటే డిగ్రీలు ఉన్నవాళ్ళ, లేకపోతే ముందు మేనేజర్ అని బోర్డు ఎట్టుకున్నవాళ్ళ. బోర్డు అట్టమొక్కతో కూడా చేయించి పెట్టుకోవచ్చు, పెద్ద విషయం కాదు అది. కానీ ఎంత సంస్కారం ఉండి ఆ స్త్రీలకి. వాళ్ళు ఎలా ఆలోచించేవారంటే, అడిగితే మొహమాట పడతారు, పట్టుకెళ్ళిపోవడమే, కాదంటే ఏదో ఒకటి చేస్తాం, పని మనిషితో అవుతుంది, ఏమైంది అని పట్టుకెళ్ళిపోయేవారండి. అంటే త్యాగానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు సేవకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ అలసిపోలేదు. నా తల్లి విషయం కూడా అందుకే చెప్పాను నేను, చివరి క్షణం వరకు పనిచేస్తున్నావమ్మా, అమ్మవారు నీకు ఎంత వివేకాన్ని ఇచ్చింది, ఆ ఓపిక ఎక్కడది అసలు? కవిత్వం చాలదు నిన్ను తింపగన్నాను. ఎందుకంటే ఆ సేవ చేసి ఉన్నారు మూలాన్ని 85 ఏళ్ళు వచ్చినా ఆవిడకేం అనిపించలేదు. అలా చేస్తూనే ఉంది ఆవిడ.
ఇంకొక మాట, సత్యంబ పలకనబడును. సత్యానికి మనం కట్టుబడి ఉంటే మనస్సులో ఒత్తిడి ఉండదండి. మీకు జయప్రకాష్ గారు సాక్షిగా ఒక ప్రత్యక్ష ఉదాహరణ చెబుతా. ఈవేళ ఈ సమయానికి నేను గణపవరంలో ఉండాలి, పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో నాకు సన్మానం ఏర్పాటు చేశారు. కానీ నేను స్పష్టంగా ఎల్ఐసి వారికి మాట ఇచ్చాను, నేను రావట్లేదు, మీకు కావాలంటే తేదీ మార్చుకోండి అని చెప్పా. సత్యానికి కట్టుకోండి. నేను ఎప్పుడో హై స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 5 ఏళ్ళు చదువుకున్న మూర్తిరాజు గారి పాఠశాల అది ఇప్పుడు ఆయన శత జయింది. ఆ మహానుభావుడు 1500 ఎకరాల భూమి అమ్మేసి 64 పాఠశాలలు పెట్టాడు. ఆ బడిలో నేను చదువుకోను, లేకపోతే నాకు చదువు రాదు. 5వ తరగతితో ఆపేవలసిన మాటే. ఆయన శత జయింది. ఆ ఉత్సవాలు ఏదో 3 రోజులు చేస్తున్నారు. దానికి ముఖ్యమంత్రిని కూడా పిలిచారు. అక్కడ చదువుకుని చాలా పెద్దవాళ్ళు అయిన వాళ్ళు సత్కారం చేస్తున్నారు. సరే, ఏదో ఇవాళ రంగంలో పెద్దవాడిగా ఉన్నాను కాబట్టి మా మిత్రులే, నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నాతో పాటు కళాశాలలో కూడా చదువుకున్న వాళ్ళు నాకు ఫోన్లు చేసి ఏమయ్యా నువ్వు రావాలయ్యా అంటే నేను ఒకళ్ళకి మాట ఇచ్చాను. వారు మార్చుకుంటే ఏమో కానీ నేను మార్చుకోమని చెప్పను. అక్కడికి వారు ఏమన్నారంటే చదువు మీద వాళ్ళ నెంబర్ నాకు ఇమ్మన్నారు. నేను ఇవ్వనని చెప్పాను. నేను ఏమంటారో తెలుసు చెప్తే మీరు కాదని అనగలరా? కానీ నాకు ఉండాలి పద్ధతి. అంటే అయ్యా నాకు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సన్మానం ముఖ్యం కాదు, ఆడిన మాట తప్పకుండా ఉండడమే నాకు ముఖ్యం. నేను మాట ఇచ్చాను వారికి. మీరు నాకు సన్మానమే చేయించాలనుకుంటే ఇంకో తేదీ మార్చుకోండి. ముఖ్యమంత్రి కాకపోతే ఎవరితోనైనా చేయించండి. ఇంకోటి మూర్తిరాజు గారు మనవడు చేసి చేయించండి, నాకు ఆనందం అని చెప్పాను నేను. సీఎంతో సన్మానం, మనం ఫోటో మన ఇంట్లో పెట్టి ఏం చేసుకుంటాం? ఫోటో పెట్టుకుని ఇంకో 4 పిలుస్తారేనా? లేదా ఆ పార్టీలో మనకి ఏమైనా ప్రాధాన్యం ఉంటుందా? మనకెందుకు అది? మనకేం అవసరం? మన ఫోటో వారే పెట్టుకోవాలండి. అవసరమైతే సరస్వతి పుత్రుడు అంటే లెక్క, మన ఫోటో వారే పెట్టుకోవాలి. అది వారు గౌరవంగా భావించాలి. మనమేంటి భావించేది గౌరవంగా? మన గౌరవం అయితే వారికి గౌరవమే కదా, వారిని పెట్టుకోమనండి. ఇదే తెగింపు అంటే ఇది జ్ఞానం వల్ల వస్తుందండి. నాకు శంకరాచార్య సాహిత్యం చదువుకోవడం వల్ల బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, నా ఎదురుగా నడుస్తున్నదంతా కలే. ముఖ్యమంత్రి సన్మానం చేసిన కలే. నేను అన్నవరం మెట్ల మీద ముష్టివాడిగా చెప్పపుచ్చు కూర్చున్నా కూడా అది కూడా ఒక కలే. 2 కలలే. దేన్ని 2 సమానంగానే తీసుకుంటాం. అంతే. దానికి సిద్ధంగా ఉన్నాం, దీనికి సిద్ధంగా. అప్పుడు మనసులో శివుడు ఉన్నాడు, ఇప్పుడు మనసులో శివుడు ఉంటాడు. ముఖ్యమంత్రి సన్మానం చేసినా శివుడు ఉంటాడు, ముష్టెత్తుకున్నా శివుడు ఉంటాడు. నాకు శివుడు కావాలి, సన్మానాలు కాదు, అవమానాలు కాదు. ఈ వేదాంత ధోరణి ప్రాక్టికల్ ఫిలాసఫీ అంటారు దీన్ని. ఖచ్చితంగా అంతే. మనం మాట ఇచ్చాం కదా, ఎలా తప్పుతాం మాటని? ఆశ్చర్యం ఏమిటంటే మనకి రాసిపెట్టున్నది రావాల్సింది ఎక్కడికి పోదండి. అదే సన్మానం ఎల్లుండి జరుగుతుందండి 16వ తారీఖు. వారే మార్చుకున్నారు. మాకు మీరు రావాలి, మరి నేనేం చేయను, మార్చుకోండి అంతే. 16వ తారీఖు నాకు సభ ముందు తణుకులు. అయినా సరే మిత్రుడు అడిగారు, బాగుంది, నాయకులు అందరూ మంచిదే, నేను వస్తాను, హాయిగా కాస్త ముందు వెనక పెట్టుకోండి, మీ దగ్గర మాట్లాడతాను, వెళ్ళి నా సభ నేను చూసుకుంటాను. అందుకని ఉన్న సభ మానేసి హైదరాబాద్ నుంచి నేను ఎక్కడ వాడు ఏదో అన్నారు, ఫ్లైట్ ఇస్తామండి మేము పంపిస్తాం. లేదండి, మీరు ఇబ్బంది పడతారు, నేను ఇబ్బంది పడతా. ఏ ఫ్లైట్లో పొద్దున్న అటు వెళ్ళి ఇటు వచ్చేస్తామండి. అంత తేలిగ్గా ఎలా అయిపోతుంది? ఇదే సత్యంబ పలకనప్పుడు ఇప్పుడు మీరు కూడా ఆలోచించండి. నిజ జీవితంలో కేవలం మేనేజర్ ఉద్యోగం గురించి ఆలోచించకండి. మీరు మేనేజర్ ఉద్యోగానికి రావడానికి ముందు 30 ఏళ్ళు 40 ఏళ్ళు జీవితం గడిచిందా లేదా? మేనేజర్గా మీరు రిటైర్ అయ్యాక కూడా ఇంకో 25 ఏళ్ళు 30 ఏళ్ళు జీవితం గడుస్తుందా లేదా? జీవితం అంతా మేనేజర్ కాదు కదా. మీరు మీ ఇంటికి వెళ్తే మిమ్మల్ని ఎవరు మేనేజర్ అనరు, భార్య అంటారు, భర్త అంటారు అంతే. ఇంట్లో కూడా నేను మేనేజర్, సార్లే కూర్చో అంటారు అంతే. ఇక్కడ అయిందిగా అంటారు వెంటనే. ఇక్కడ ఇంటి దగ్గర మేనేజర్ అంటే ఎలాగండి? పిల్లడు వచ్చి ఎత్తి మీద ఎక్కుతారు. మేనేజర్ అంటే మేనేజర్ కాదు, అక్కడ నువ్వు తండ్రి అంతే. ఏం చేయాలో చేసుకో, సవర తీసుకో అంతే. మళ్ళీ మేనేజర్ అంటే ఇంటికి వెళ్ళాక బెల్ల కొడితే టీ ఎవరు తేవరు, మనమే అడిగి తెప్పించుకోవాలి అంతే. అక్కడ మనం తండ్రిగానో తల్లిగానో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం కదా, ఇక్కడ మేనేజర్గా ఉన్నాం కదా. రేపొద్దున ఇంకే వేషంలో అమ్మమ్మ అవుతామమ్మా, తాతయ్య అవుతాం, అది కూడా ఆనందమే. అమ్మమ్మని ఎవరు మేనేజర్ అనరు కదా. మేనేజర్ అమ్మమ్మ అని ఏమనరు ఇక్కడ. అమ్మమ్మే. మేనేజర్ ఏంటి? అంటే ఈ మేనేజర్ అనేది మనకి శాశ్వతం కాదు, అది దృష్టిలో పెట్టుకోవాలి ముందు. దీనివల్ల మనకు వచ్చేది మన వల్ల దానికి రావాలంతే. మనం ఉన్నంతకాలం మన బాధ్యతలు సక్రమంగా చేస్తే ఆ మేనేజర్ గారు ఉన్నప్పుడు బ్యాంకు వేరుగా ఉండేదండి అసలు పరిస్థితి. అసలు ఎల్ఐసి శాఖ అయినా ఏదైనా వేరుగా ఉండి ఆయన ఉంటే అని నలుగురు అనుకోవాలి. మనం అనుకుంటే ఎలాగా? మనం పని అలా చేస్తే ఉంటుంది ఖచ్చితంగా.
అలాగే ఉంటుంది ఖచ్చితంగా. అందుకని సత్యంబ పలకనప్పుడు మాట కట్టుబడి ఉంటే ఖచ్చితంగా అలాగే ఉంటుంది. మీలో శాంతి, ఇది కూడా మీరు ఏ పని చేస్తున్నారో, ఎంత మేనేజర్ అయినా మీ ఎదురుగా ఉన్న కాగితం దాని మీదే దృష్టి పెట్టండి, వేరే ఆలోచన చేయకండి. ఆ కాగితాన్ని పరిష్కరించడమో, రాయడమో, అవునండమో కాదండమో ఏది చేయాలో అది చేయడమే మనకి దృష్టి తప్ప ఇలా అంటే ఏమవుతుంది, అలా అంటే ఏమవుతుంది, అది ఇప్పటికే అనుభవంలో మీకు తెలిసి ఉంటుంది. ఎలా అంటే ఏమవుతుందో, ఏదనాలో అది అనేసేయండి. ఎప్పుడు ధర్మం ఎలా ఉంటుందంటే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. నలుగురు దుర్మార్గుల్ని ఎన్కౌంటర్ చేయడం ధర్మమా కాదా అంటే ఒక్కటే లెక్కండి, వాలి వధ ప్రమాణం. జీవితంలో కొన్ని ఎలా ఉంటాయంటే తప్పది కానీ తప్పదది, అంతే లెక్క. తప్పది కానీ తప్పదది, ఆ పరిస్థితుల్లో అదే శిక్ష. అటువంటివి 10 సార్లు వరుసగా జరిగితే మళ్ళీ జరగమండి. భయమే ఈ దేశానికి కావాలండి, భక్తి కాదండి. వరుసగా 10 నేరాలకి 10 సార్లు అలాగే జరిగితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల వారు 10 రోజుల్లోగా వాడిని లేపేస్తే జరగమండి ఖచ్చితంగాను. ఈ దేశంలో భక్తి కంటే భయమే ఎక్కువ అండి. మీకు పూజల్లో కూడా ఏం జరుగుతుందో గమనించండి, భక్తి భయమే ఎక్కువ అండి. ఏమండి, మంగళవారం నాడు అండి దేవుడికి పూజ చేసిన పువ్వులు మంగళవారం నాడు తీయించునా అండి, తీకమ్మ ఓ వారం రోజులు అట్టిపెట్టు. నీ జడలో పెట్టుకుంటావా? నాకు అర్థం కాదు. నువ్వు జడలో పూలు ఎట్టుకున్నావు. ఇప్పుడు దేవుడి దేవుళ్ళు ఎవరికి జడలు లేవు, పువ్వులు లేవు, అన్నీ బోడుతలాలే మిగిలాయి సుమారుగాను. అన్నీ కొత్తిమీర కట్టలో ఏం పెడతావు? అది వదిలేయండి ఆ విషయం. ఒకవేళ పొడుగు జడ ఉండి నీకు ఉండి పెట్టుకున్నావమ్మా, మంగళవారం అయితే పూలు తీవామా? మరి నీ తలలో పూలు నీకు కంపు కొట్టినప్పుడు అమ్మవారి దగ్గర పూలు ఆవిడ కంపు కొట్టవా? ఆవిడ అమ్మవారు అనుకుంటావా, బొమ్మ అనుకుంటున్నావా? ఎలా వస్తుందండి సందేహం? మంగళవారం తీయించా అంటే భయం. మంగళవారం తీస్తే ఏమైనా జరిగిపోతుందేమో, అంత రాక్షస అమ్మవారు. ఇదేం దైవభక్తి అండి? దేవుడు అంటే దయామయుడా, రాక్షసుడా? నువ్వు పువ్వులు తీయడాన్ని, ఆకులు తీయడాన్ని బట్టి నీకు ఫలితాలు ఇస్తాడా? అంత లోకుగా ఉన్నాడా దేవుడు? అతి సామాన్యమైన మానవుల కంటే హీనుడా అంటే దేవుడు? అదే మన దైవభక్తి. మనం భయపడుతున్నాం. అమ్మవారంటే తల్లి, ఆవిడ ఒళ్ళో కూర్చోవచ్చు హాయిగా, కాపాడకపోతే అడగచ్చు, ఎందుకు కాపాడమని. తల్లిని అడగమా, తండ్రిని అడగమా? అలాగే అడుగుతామండి దేవుణ్ణి. ఎందుకు భయపడాలి? సృష్టి వాడిది, మన సొంతం కాదు. ఇది సృష్టి వాడిది. తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలుపుకోమని మొత్తం సృష్టి. మనకేంటట? ఈ ధైర్యం ఉండాలి, ఈ జ్ఞానం ఉండాలి. నీదే కదా సృష్టి. నాకేదో బాధ్యత ఇచ్చావు, చేస్తున్నాను. మాటిమాటికి ఇలా అడ్డుతగులుతుంటే ఏం చేయను నేను అంటే 24 గంటల్లో దైవరక్షణ మీకు లభిస్తుంది ఖచ్చితంగా. ఆ ప్రార్థన, ఆ భక్తి పనిచేస్తుంది. ఇప్పుడు భయం పనిచేయదండి. కానీ ఈ దేశంలో ఇప్పటికీ ఉన్నది భయమే. మీరు గమనించండి. 12 జ్యోతిర్లింగాలు చూడాలనుకున్నామండి, 10 చూసామండి, ఇంకో 2 చూడలేదా అండి, ఏమైనా అవుతుందా అని అడిగారు. 10 చూడడం కూడా అనవసరమేమో, కూర్చోవలసింది ఇంట్లో అని చెప్పాను. ఎవడు చూడమన్నాడు నిన్ను? 10 ముగ్గురిని తినగా చూసుకోరాదా? 10 ఎందుకు చూడడం? ఎక్కడ? ఇంట్లో అత్తగారికి అనారోగ్యం ఉంటుందండి, ఆవిడని చూడరండి. 12 జ్యోతిర్లింగాలు చూస్తారండి వీళ్ళు. ఎక్కడ? ఈ అత్తగారు వస్తుంది ఇక్కడ మంచంలో ఉండి. అదే తల్లికి వస్తే చేసేస్తారండి వెంటనే వెళ్ళి. అంటే మన పక్షపాతాలు మనకే ఉన్నాయి. నువ్వు 12 జ్యోతిర్లింగాలు కాదమ్మా, సహస్రలింగాలు దర్శించిన అంతే లెక్క. మన బుద్ధి మారలేదు. తల్లిని వేరుగా, అత్తగారిని వేరుగా భావిస్తున్నాం, తండ్రిని వేరుగా, మావగారిని వేరుగా భావిస్తున్నాం, అన్నగారిని వేరుగా, మొగుడిని వేరుగా భావిస్తున్నాం, భార్యను వేరుగా, ఇంకో చెల్లెల్ని వేరుగా భావిస్తున్నాం. ఇంక భావించిన తర్వాత ఇంకేమిటి? ఇంకెక్కడ అన్ని పక్షపాతాలే చూపిస్తున్నాం. ఇదే ఒత్తిడి నివారణ అంటే. శాంతి. ఏది చేస్తున్నామో దాని గురించి ఆలోచన, రెండో ఆలోచన అక్కర్లేదు. బ్రహ్మచర్యము, దాని గురించి ఇక్కడ మాట్లాడాల్సిన పని లేదు, అది విద్యార్థి దశలో ఉండాల్సింది. ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మచర్యానికి ఎప్పుడూ ఆత్మనిష్ట అని చెప్పుకోవచ్చు. ఆ రకమైన 7 సూత్రాలు కనుక మనం పాటించగలిగితే సుఖంగా హాయిగానే ఉంటాం. ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాలి, ఒత్తిడి అసలు ఎలా వస్తుంది గమనించండి. ఒక గ్లాసులో నీళ్లు పోసి ఇలా పట్టుకోమన్నారు మనని. గ్లాసు పట్టుకుని నిలబడ్డాం. ముందు పట్టుకున్నప్పుడు గ్లాసే నీళ్ళే, బరువేం లేవు, ఎంతసేపు అంటే పట్టుకోవడం దానికి ఉంది. కానీ 2 నిమిషాలు పట్టుకున్నాం, 3 నిమిషాలు పట్టుకున్నాం. తర్వాత అబ్బాయి నేను చెప్పే వరకు అలాగే పట్టుకుని నిలబడమన్నారు. మనం ఏమనుకున్నాం, ఒక 5 నిమిషాల్లో వస్తాడులే, అంతవరకు పట్టుకోమని అనుకున్నాం. 5 నిమిషాలు అయింది, ఆయన రాలా. చికాకు మొదలైంది. ఏంటి రాడు? పని చెప్పిపోయాడు, వదిలేస్తేనేమో కోపడతాడు, ఇదేం పని రాడు అంటాడు. ఆయన అరగంట అయినా రాలేదు. ఈయనకు ఒత్తిడి పెరిగిపోయింది. చూసుకుని ఇంత చేసి ఈయన బరువు, గ్లాసు నీళ్లు బరువు. ఈయన మొదట పట్టుకున్నప్పుడు ఆ గ్లాసు నీళ్లు 2 మిల్లీగ్రాములు కూడా లేవు, 2 మిల్లీలీటర్లు కూడా లేవు, 2 ml కూడా లేదు. ఇప్పటికీ అరగంట ఆలస్యం కావడం వల్ల వాటి బరువు 200 ml అయింది. తర్వాత 2000 ml అవుతుంది. తర్వాత పెద్ద గుండెత్తు బస్తా అవుతుంది టైం గడిచిన కొద్దీ. అంటే ఒత్తిడి ఎక్కడ పెరిగింది అంటే అదే పనిని అలాగే దాని గురించే ఆలోచించడం వల్ల గ్లాసు నీళ్ల బరువు పెరిగిపోయిందా లేదా నీ మనస్సులో? ఖచ్చితంగా నీళ్ళు అలాగే ఉన్నాయి, బరువు అలాగే ఉంది. ఇప్పటికీ గ్లాసు నీళ్లు చూస్తే అదే బరువు వస్తుంది, కానీ నీ మనస్సులో దాని బరువు పెరిగింది. ఎందుకంటే ఎక్కువసేపు పట్టుకోవాలి, ఎక్కువ వచ్చే వరకు పట్టుకోవాలంటే ఎప్పుడు వస్తాడో తెలియదు. అది సమయం చెప్పాను కూడా అక్కడ పెట్టేస్తాం, ఆ గడియారం చూస్తూ కూర్చున్నాం. కానీ వచ్చే వరకు పట్టుకోవాలంటే దానికి అర్థం లేదు. ఇంకా
మాకు చిన్నప్పుడు మాస్టర్లు శిక్షించే వరకు ఒంగోరా అనేవారు బయట. ఒంగున్నాక నేను వచ్చే వరకు ఒంగోము అనేవాడు. ఆయన సెలవెట్టిపోతే అరగంట ఒంగో గంట ఒంగో అన్నా పర్వాలేదు, నేను వచ్చే వరకు ఒంగో, నేను వస్తాడో రాడో, ఇదే ఒత్తిడి. అంటే అవి ఏం చేశాడు ఇతను? అరగంట పట్టుకోమన్నా 6 గంటలు పట్టుకోమన్నా బరువు అదే అయినప్పటికీ ఈయన మనస్సులో బరువు ఎందుకు పెరిగిందంటే దాని మీదే దృష్టి పెట్టాడు. దాని మీద దృష్టి పెట్టకుండా ఆ గ్లాసు నీళ్ళు అలాగే పట్టుకుని నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, లేదా వేరే ఆలోచనలు, ఉపయోగపడే ఆలోచనలు, తర్వాత చేయాల్సిన పనులు, ఈ గ్లాసు నీళ్ళు ఇక్కడ పెట్టిన తర్వాత వేరే ఏ పనులు చేయాలో ఆ పనికి సంబంధించిన ప్రణాళికలు, ఆలోచనలు ఉన్నాయనుకోండి. ఈ ప్రణాళికల్లో భాగంగా 2 గంటల పైన గడిచిపోతుంది. ఆ మనిషి వస్తాడు, ఆ గ్లాసు అక్కడ పెట్టేస్తా, 2 గంటల పాటు అలాగే నిలబడ్డామంటే నువ్వు గ్రేట్ అయ్యా అంటాడు. 2 గంటల పాటు గ్లాసు ఉంది, నీళ్లు ఉన్నాయి, మనిషి ఉన్నాడు, కానీ ఆ మనిషి అక్కడ లేడు. తాను చేసుకోవలసిన పని మీద ఉన్నాడు, దైవ ధ్యానంలో ఉన్నాడు, అన్నిటి మీద ఉన్నాడు. ఆయన సమయాన్ని వినియోగం చేసుకున్నాడు. ఇది ఒత్తిడిని జయించే విధానం. దాని గురించి ఆలోచించదు. దాని గురించి ఏ మనస్సులో ఏ ఒత్తిడి ఆలోచన కలుగుతుంది దాని గురించి ఎందుకు ఆలోచించాలి? వదిలేయచ్చు కదా, జరుగుతుంది కదా, మనం చేయవలసింది చేయండి, మిగిలింది వదిలేయండి. ఇంకోటి కూడా ఉంది ఒత్తిడిని నివారించడానికి కూడా. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకుంటే మీకు ఒత్తిడి ఉండదండి. చాలామందికి ఎందుకు ఒత్తిడి ఉంటుంది అంటే ముఖ్యంగా మేనేజర్ స్థానంలో ఉన్న వాళ్ళకి. చాలామంది మేనేజర్లు ఆ టేబుల్ చూస్తూ ఉంటాను నేను, అది మొత్తం రైతు బజార్లో కూరగాయల టేబుల్ కంటే అన్యాయంగా ఉంటుంది. ఇక్కడేవో కాగితాలు, దాని మీద సెల్ ఫోన్ ఉంటుంది కదండి, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, ఈయన సెల్ ఫోన్ తీస్తాడు, ఆ కాగితాలు ఎగిరిపోతాయి. వాటి కోసం మళ్ళీ ఈయనే తిరగాలి, లేకపోతే బెల్ల కొడతాడు ఆయన రమ్మని చెప్పి, ఆయన వచ్చేలోగా ఇంక 2 ఎగిరిపోతాయి. ఆ కాగితాల మీద సెల్ ఫోన్ పెట్టడం ఏంటి? తీయవలసిన అవసరం లేని పేపర్ పెట్టి అక్కడ పెట్టాలి. సెల్ ఫోన్ ఎలా పెడతారు? కనిపించింది పెట్టేస్తే ఎలాగా? టీ తాగాలనిపించింది అనుకోండి మేనేజర్కి, టీయే తాగాలి, ఇంకే పని చేయొద్దు, ఎవరితో మాట్లాడద్దు కూడా, ప్రశాంతంగా. అవసరమైతే లోపల నమశివాయే, మరో మాట ఉండదు. ఇంకా శివుడు తప్ప మరో మాట ఉండదు. అది శివుడు టీయే. శివుడు కాకుండా మీరు టీ విషయంలో ఏదో ఆలోచించినా అది వేరే అవుతుంది. భగవంతుడి గురించి ఆలోచిస్తే టీ కూడా భగవంతుడే అవుతుంది. భగవద్ధ్యానం అంత గొప్పది. భగవద్ధ్యానం లేకుండా ఒత్తిడి దూరం అవుతుందనుకోవడం, బిళ్ళల వల్ల అవుతుందనుకోవడం, ఆసనాల వల్ల అవుతుందనుకోవడం పొరపాటు. పరమేశ్వరుడి వల్ల ఒత్తిడి దూరమైనట్టుగా మరి దేనివల్ల దూరం కాదు. దైవభక్తి లేనివాడు జీవితం అంతా ఒత్తిడితో పడాల్సింది. భక్తి ఉండాలి, అది కూడా భయం కాదు, లేకపోతే అదో కొత్త ఒత్తిడి అవుతుంది. ఇప్పుడు భక్తి కాకుండా భయం ఉంటే కొత్త ఒత్తిడి అవుతుంది. భక్తి ఉందనుకోండి, ఆయన చూసుకుంటాడండి, మనకేమిటి అంటాడు, యుద్ధం చేస్తాడు వెంటనే. భయం వచ్చిందనుకోండి, చూసుకుంటాడో చూడడో, చూసుకోమని ఇంకోసారి చెప్పడం మంచిది. దేవుడికి చెబుతావు నువ్వు 10 సార్లు, ఏమన్నా రిమైండరా కింద వాడికి ఇచ్చినట్టు, మేమో నోటీసా, దయచేసి మీరు చూసుకుంటారని ఆశిస్తున్నా, ఇవన్నీ ఎవడికి కావాలి? చూసుకుంటానని చెప్పాడు కదా ఆయన, అంతే. ఆ నమ్మకం విపరీతంగా ఉండాలి. భగవద్ విశ్వాసం లేకుండా లోకంలో దేన్ని చేయలేము మనం. స్ట్రెస్ మేనేజ్మెంట్, ఒత్తిడి నివారణ అసలే కుదరదు. ఎక్కడ వస్తువులు అక్కడ పెడితే ప్రయోజనం ఏమిటంటే, నేను ఆచరించే మీకు చెబుతున్నా. మా ఇంట్లో నాకు పెద్ద సమస్య ఇదే, ఎక్కడ వస్తువులు అక్కడ పెడతాను. నేను ఎప్పుడు కూడా అందరూ పెట్టాలని ఆశించేవాడిని, ఒక 5-6 ఏళ్ల క్రితం నుంచి ఆశించడం మానేసి శుభ్రంగా. ఎందుకంటే అందరూ ఉండరండి, మనకి మళ్ళీ ఎవరిని అనాల్సిన పనిలే. వారు అనుకున్నట్టుగా మనం ఉంటున్నామా? వారు అనుకున్నట్టుగా మనం కూడా ఉండలేదు కదా, అలాగే ఉండరు. దానికి నేను ఒకటే చాలా ఇబ్బంది పడేవాడిని నిజంగా. ఏమిటో సర్దట్లేదు, అన్నాల బల్ల అలా ఉంది, అక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ బట్టలు అలా ఉన్నాయి, ఇవి ఇలా ఉన్నాయి. ఒక 5-6 ఏళ్ల బట్టి ఆ విషయం మాట్లాడడం మానేసి నేను ఏం నేర్చుకున్నాను అంటే, ఆ అన్నాల బల్ల నేనే సర్దేయడం, ఆ కనిపించే బట్టలేవో నేనే సర్దేయడం. దెబ్బకి దారికి వచ్చేసింది మొత్తం వ్యవస్థ అంతా. అయ్యి బాబు, బయట బోర్డు ఉపన్యాసాలు ఇస్తున్నాడు, కుటుంబాన్ని పోషిస్తున్నాడు, పెద్ద మనిషి బయటికి వెళ్తాడు, షూటింగ్లు అంటాడు, మీటింగ్లు అంటాడు, ఏం తింటాడో తెలియదు. ఇంటికి వచ్చాక మళ్ళీ ఈ కర్మ కూడా ఆయనకేనా అని అందరిలోనూ మార్పు వచ్చిందండి. నేను అదృష్టవంతుడు, భగవంతుడు నన్ను కాపాడుతున్నాడు. నేనేం చెప్పలేదు, ఇంకా 5-6 ఏళ్ల క్రితం నేర్చుకుని, అంతకుముందు చికాకు పడేవాడిని. పాపం దానివల్ల తగాదాలు మీకు మళ్ళీ అందరూ ఉంటారా అనేది సహజం అది. కానీ ఇప్పుడు మారారు, హాయిగా నాకంటే ఎక్కువ చేస్తున్నారు. కుటుంబ సభ్యులే, భార్య సహా, పిల్లలు సహా. ఇలా ఉంటే నాన్నగారికి నచ్చదు అంటే నేను చెప్పాను, నాన్నగారికి నచ్చదని కాదు అబ్బాయి, నీకు బాగుందో లేదో చూసుకో అన్న. ఈ సెంటిమెంట్తో చెయ్యిద్ది ఇక్కడ. రేపొద్దున నాన్నగారికి నచ్చుతుంది, నాన్నగారికి సిగరెట్ కలుస్తాడు, నాన్నగారికి నచ్చుతుందో నువ్వు సిగరెట్ కలుస్తావా? నేను చెబుతాను స్పష్టంగా, నాన్నగారికి నచ్చుతుందని పని చేయక. నేను చెడ్డ పని చేస్తే నువ్వు పని చేస్తావా? నీకు నచ్చిందా లేదా? నీకు ఎందుకు నచ్చకపోతే కారణం చెప్పిన ఎతుకుంది దానికి. అది ఎక్కడ వస్తువు అక్కడ పెట్టుకుంటే వెంటనే దొరుకుతుందండి. కరెంటు పోతే ఏ ఇంట్లోనైనా సరే కళ్ళు మూసుకొని చేయబడితే కొవ్వొత్తి అగ్గిపెట్టి దొరకాలండి. అక్కడ ఎటువంటి ఒత్తిడి ఉండదండి, ఖచ్చితంగా అటువంటి ఇంట్లో ఒత్తిడి ఉండదండి. మన ఇంట్లో దొరుకుతుందా? అసలు ఆ కొవ్వొత్తి ఎక్కడుందో, అది కొన్నామో లేదో. కొవ్వు ఉంది, ఒత్తి ఎక్కడది? ఒంటి నిండా కొవ్వు ఉంది, ఒత్తి ఎక్కడుంది? కొవ్వొత్తి ఉండుగాక అగ్గిపెట్టి ఎక్కడు? అయ్యి బాబోయ్,
అది ఎక్కడుందో ఎవడి జేబులో ఉందో లేదో, అసలు ఈ రెండు ఎక్కడున్నాయో అని చీకట్లో తడువుకుంటూ వెళ్ళి ఆ కొవ్వొత్తు కోసం వెళ్ళి దేన్నో గుద్దేస్తాడు. వెంటనే ఈ కోపం ఎక్కడొక్కడ పెట్టమని చెప్పానా అంటే మీరు పెట్టుకోవచ్చుగా నాకు చెప్పడం ఏంటి అంటుంది. ఇప్పుడు కొత్త తగాదా మొదలైంది ఇక్కడ. 5 నిమిషాల్లో కొవ్వొత్తు దొరుకుతుందో లేదు కానీ కరెంట్ వస్తుంది, వెంటనే అమ్మాయ వచ్చింది అంతే, అయిపోయింది. ఇంక మన ఆ మాట అయిపోయినాయి. ఇంకా పోనీ ఇప్పుడైనా కరెంటు పోయినప్పుడు మనం కొవ్వొత్తు కోసం వెతుక్కున్నాం కదా, చీకట్లో మనం చెయ్యి పెట్టగానే దొరికేలా చేసుకోవాలి. ఇక నుంచి అయినా కొవ్వొత్తి అగ్గిపెట్టి పక్కనే ఒక చోట పెడదాం. అది చీకట్లో కూడా వేలు పెట్టదగిన చోట్లో పెట్టాలి. అందుకని పావులు ఉండే చోట, తేళ్ళు ఉండే చోట, బూజు ఉండే చోట పెట్టకూడదు. దాన్ని చేయి పెడితే చేయి కొరుస్తుంది. ఏదైనా చీకట్లో వేలు పెట్టినా ఏమీ కానీ చోటు ఒకటి చూసుకుని అక్కడ పెట్టి అందరూ ఇగో ఇక్కడ ఉంది, కరెంటు పోయినప్పుడు ఈ పని చూసుకోండి. 5 నిమిషాలు మించిపోతాయి. అంతకంటే 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే బాధపడక్కల. అప్పుడు ఒక చోట కూర్చో, కదలక అక్కడి నుంచి కదిలితే ఎవడో గుద్దేస్తాడు, వచ్చేసి చీకట్లో కూర్చో, నమ శివాయ అని ధ్యానం చేసుకో. ఈ 5 నిమిషాలు భగవద్ ధ్యానానికి కేటాయించాం. కరెంటు పోవడమే మనకు ఉపయోగమైంది. మేకింగ్ డిజడ్వాంటేజ్ యాజ్ అన్ అడ్వాంటేజ్, అది ఒత్తిడి నివారణకి ప్రధాన సాధనం. అంతా మన మంచికే. కరెంటు పోవడం కూడా మన మంచిగా. పైగా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా మేము చూస్తున్నామండి, కరెంటు పోవడం చాలా తక్కువ ఉండే హైదరాబాద్లో. ఎప్పుడైనా 10 నిమిషాలు వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారు, అది కూడా ఈ ఏరియాలో ఉండదని ఏదో ఇస్తున్నారు. అంతేమి ఇబ్బందులు పడలా, అంతకుముందు చాలా పడ్డాం. ఏదో అది ఒప్పుకోవాలి మన విషయం. అది పార్టీలతో ప్రభుత్వాలతో మనకి మధ్యలో జరిగింది వాస్తవం, ఒప్పుకోవాలి. ఇంకెందుకు బాధపడాలి ఊరికే? ఆ సమస్య పరిష్కారం అయిపోయింది కదా. యాక్చువల్లీ ఎక్కడ వస్తువులు అక్కడ పెడితే చూడండి, మనం సాధారణంగా ప్రయాణం చేసేటప్పుడు సర్దుకునేటప్పుడు ఆ వస్తువులు పెట్టుకోకపోవడం వల్లే చాలా ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆ సమయానికి పొద్దున్న బయలుదేరుతూ ఉంటాం, బూట్లు తుడుచుకోవాలంటే ఎప్పుడు తుడవాలండి? చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బద్ధకం కొద్దీ వెళ్లే ముందు అక్కడ నిలబడి, ఆ చెప్పుల స్టాండ్ దగ్గర నిలబడి అప్పుడు బూటు తీసి కుడి చేత్తో తుడుస్తాడు. భార్యను తొడవమన్నా భర్తను తొడవమన్నా బాగుండదుగా, ఇద్దరు మేనేజర్లేగా. భార్య మేనేజర్ అయినా భర్త మేనేజర్ అయినా ఆ చెప్పులు, ఇంకా ఆడవాళ్ళ చెప్పులు కొంచెం నయం, వాళ్ళు బూట్లు వేయరు. వాళ్ళు ఏవో వేస్తారు, అవి పెద్ద తొడవకపోయినా పర్వాలే. మగాళ్ళకి సంత ఏమిటంటే బూట్లు వేస్తారు, షూ వేస్తారు. అందులో వెళ్ళగానే ఏం చేస్తారు, ఈ హడావుల్లో ఈ సాక్స్ తీసి లోపలికి గెంటేస్తారు. మొత్తం చెమట సాలీళ్ళు అన్నీ అందులోనే ఉన్నాయి. ఆ ఇంటి దగ్గర బూట్లు విప్పినప్పుడు ఆ సాక్స్ తీసి దాన్ని తిరగేసి బూటు మీదే ఎండబెట్టాలి, ఆరబెట్టాలి. కాస్త హాయిగా సుఖంగా ఉంటుంది. ఆ సాక్స్ ఎవడో పట్టుకుపోతారో, పట్టుకెడితే అంతకంటే అదృష్టవంతులు లేడు. పోనీ మన శంకలు ఇవే, తీస్తే పట్టుకుపోనే ఇంకోటి కొనుక్కుంటాం సంత. దాని గురించి ఎందుకు? దాంట్లో దోపాం పట్టుకెళ్ళి. అప్పుడు ఎప్పుడు తీసాం? టిఫిన్ తిన్నాక, తయారయ్యాక, పేక్కో తోక టై కూడా పెట్టుకున్నాక, అప్పుడు బయటికి వెళ్ళాక చెప్పులు స్టాండ్ మీద కాళ్ళు పెట్టి, అప్పుడు గొడ్డేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళాలి గొడ్డకి. అక్కడ చెప్పుల స్టాండ్లో ఖచ్చితంగా చెప్పులు ఉండి అక్కడ తుడుచుకునే గుడ్డ కూడా ఉండాలి. మా ఇంటికి వచ్చి చూడండి, చెప్పుల స్టాండ్లో చెప్పుల గుడ్డ ఉంటుంది, అది ఎగిరిపోకుండా ఒక క్లిప్ కూడా ఉంటుంది అంతే. అదే గరికిపాటి. చెప్పుల స్టాండ్లో ఉన్న గుడ్డ ఎగిరిపోకుండా ఒక క్లిప్ ఉంటుంది అక్కడ. అవును, గుడ్డ ఎగిరిపోతుంది, బయట వరండాలో పెట్టాం, గాలి వస్తే ఎగిరిపోతుంది. అప్పుడు గుడ్డ ఏదైనా ఆవిడని అడిగితే ఇస్తుందా? నేనే పెట్టాను కదా అక్కడ, గుడ్డ పెట్టాం. ఇంటికి వచ్చిన వాళ్ళు చూసి ఆశ్చర్యపోతారు, ఓ ఇదేమిటండి ఈ సెట్టింగ్ అన్నారు. ఇందువల్లే మనం సుఖంగా ఉన్నామని చెప్పాను. ఖచ్చితంగా ప్రతిరోజు ఉద్యోగంతో సంబంధం లేకుండా, ప్రయాణంతో సంబంధం లేకుండా 5:25కి మా ఇంటికి మీరు వస్తే నేను చెప్పులు తుడుచుకుంటూ ఉంటాను ఖచ్చితంగా. దట్ ఈస్ టైం. 5:25 నుంచి 5:30 ఖచ్చితంగా 5 నిమిషాలు చెప్పులు తుడుస్తా. నా చెప్పులే తుడుస్తా, ఇంకెవరు చెప్పులు తుడిచే అవకాశం ఇంతవరకు రాలి. నేను సిద్ధమే కానీ వారు ఒప్పుకోవట్లేదు. అలా ఉంటే చూడలేను, కానీ మరి ఏం చేస్తాం? అదో పాపం అంటారు, సరే కానీ అంటాను. దాంట్లో నాకు ఎప్పుడు చెప్పులు ఇబ్బంది కలిగి వెంటనే వేసుకెళ్ళిపోతాం, అంతే. ఇంకా అయిపోయింది అది. అంటే ఎక్కడ వస్తువు అక్కడ పెట్టాం. ఈ చెప్పులు కూడా ఇక్కడే ఉంటుంది, దాని క్లిప్ ఇక్కడే ఉంటుంది ఖచ్చితంగా. పని చేసుకునే వస్తువులు ఇలా ఉన్నాయి, ఇలాగే ఉన్నాయి. ఈ సీసా ఎక్కడ ఉందంటే ఇక్కడ పెడతాను. ఈ సీసా ఎక్కడ ఉందో వెళ్ళిపోతే దీనికోసం తిరగడం సరిపోతుంది ఇక్కడ. రామకృష్ణ పరమహంస చెబుతారన్న గొప్ప విషయం, భగవద్ దర్శనం కావాలి అంటే, ఆత్మసాక్షాత్కారం కావాలంటే ఏం చేయాలంటే ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టు, సాక్షాత్కారం అవుతుందన్నాడు ఆయన. అదేమిటండి, ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడానికి ఇవేవో ఇంట్లో ఉండే కొవ్వొత్తులు, నీళ్ళ సీసాలు, చెప్పులు, లేకపోతే కాగితాలు, ఇలాంటివన్నీ ఎక్కడక్కడ పెట్టడానికేను ఆత్మసాక్షాత్కారానికి సంబంధం ఏమిటంటే, ఎక్కడ వస్తువు అక్కడ పెడితే నీ కళ్ళు మూసుకున్నా కూడా గుర్తుంటుంది కదా, అక్కడికే వెళ్ళాలి, అది దొరుకుతుంది, ఇంకో చోట దొరకదని. అలాగే ఈ జీవుడనే వస్తువు దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చావయ్యా, మళ్ళీ వాడి దగ్గరే పెట్టాలని నీకు తెలుస్తుందయ్యా అన్నాడు ఆయన. ఇది పరమహంస. వేదాంతానికి జీవితానికి అన్వయం అదండి. ప్రాక్టికల్ ఫిలాసఫీ ఇది. అనుష్ఠాన వేదాంతమా కాదా? కేవలం ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం అనే చిన్న పని ఒక 10 ఏళ్ల పాటు మానకుండా చేస్తే ఖచ్చితంగా ఈ జీవుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంక ఇక్కడ శరీరంలో ఉంటాడు, చచ్చిపోతాడు అనుకోకండి, బెంగట్టుకోకండి. శరీరంలో ఉంటాడు, కానీ వాడు మనస్సు అంతా దేవుడి మీద ఉండి, నేను అక్కడ వాడిని కదా, ఇవేమిటి ఈ చెత్త అంతా నాకు, ఈ పెంటంతా నాకేమిటి, సంసారం అని, ఉద్యోగం అని, ఏమిటిదంతా, దీనివల్ల నాకు కలిసి వచ్చింది ఏమిటి
మనశ్శాంతి లేకుండా పోయింది అని వెంటనే భగవద్ ధ్యానంలో పడతాడు. అది కదా కలిసి వచ్చేది, అంతిమంగా అదే కదండి కలిసి వచ్చేది. అందుకని ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం అనే దాని ద్వారా కూడా అంత చేయొచ్చు. అలాగే మేనేజర్లకు సాధారణంగా ఎదురయ్యే సమస్య ఉద్యోగులు సెలవులు పెట్టడం. రోజు రాగానే ఉద్యోగులు హాజరై చూస్తారు. 10 మంది ఉండేవారు బ్యాంకులో, 5గురే ఉన్నారు, ఎలా పని చేయాలి ఇక్కడ? వెంటనే నిజమే, పని చేయాల్సింది వాళ్ళే మీరా? 5గురు ఉన్నా 10 మంది ఉన్నా పని పంచుకోవాల్సింది వాళ్ళే. అంత అత్యవసరమైనది ఏదో ఇవాళ పంపాల్సిన నివేదిక ఏదో ఉంది, ఆ పని మనమే తీసుకుంటాం, చేసేస్తాం అంత అత్యవసరమైతే. లేకపోతే రేపు పొద్దున్న వచ్చాక చేయిస్తాం, ఉన్నవాళ్లతోనే చేయించవచ్చు, కాస్త ప్రశంసించడం ద్వారా చేయించవచ్చు, వాళ్ళకి మామూలుగా ఉండే పనిని తగ్గించడం ద్వారా చేయించవచ్చు. మామూలుగా వాళ్ళు రోజు చేసే పని ఉంటుంది, అది కొంచెం తగ్గిస్తే ఇచ్చేస్తారు. దొరికాడు కదా అని అస్తమానం ఒకడనే తోమేస్తూ ఉంటే వాడు వీఆర్ఎస్ పెట్టేస్తాడు, పడలేకపోతున్నావురా బాబా అని నాకే చెప్తున్నాను. ముందు ఏదో గొప్పగా అనుకుంటాడు, తర్వాత మాత్రం చంపేస్తున్నారు, పట్టుకున్నాను, ఏం వస్తుందో తెలియదు ఈయనక, నీకు ఎందుకని నీ ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటా అంటాడు. అప్పటికి ఈయన ఉండడు ఇక్కడ, ఈయన కాశ్మీర్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏంటి చూసుకునేది ఈయన? ఈ ప్రమాణాలు నమ్మడానికి వీల్లేదు, చేయడానికి వీల్లేదు, ఉద్యోగం మాత్రం వాడేసుకున్నారు. ఆయన అనుకుంటాడు ఖచ్చితంగా, అది ఈ ప్రమాణాలు అనవసరం అండి ఖచ్చితంగా. ఏమైనా నువ్వు చేయబోతే ఎవరు చేస్తారా? చేయగలవు, నడిచే ఎద్దున పొడుస్తారా? ఏం చేయమంటావు? నువ్వు కాస్త బాగా చేస్తావు నాన్న, కూర్చో, నీతో పాటు నేను కూడా కూర్చున్నా, నీకు ఏమి ఇష్టం, కూల్ డ్రింక్ కాదు, జ్యూసా చెప్పి తెప్పిస్తా. ఇందులో పోయేది ఏం లేదండి పెద్ద, మన సొంత డబ్బులతో తెప్పించడం వచ్చే నష్టమే లేదు. అలాగే ఉన్న ఉద్యోగుల్ని ప్రశంసించి పనిచేసుకోగలిగితే ఉద్యోగుల హాజరు గురించి మనం అంత ఆలోచించక్కర్లా.